Hello guys, ODMT Digital Marketing. So, ఈరోజు we having a live with Monica. ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ ఎలా కొట్టాలి, తన కోర్స్ అయిపోయిన 1 monthలోనే 4 to 5 క్లయింట్స్ ఎలా చేసుకోగలిగింది అనే దాని గురించి మాట్లాడదాము. ఫస్ట్ తనతో మాట్లాడిన తర్వాత ఐ టేక్ యువర్ క్వశ్చన్స్. ఓకే, స్టూడెంట్స్ ఎవరైతే కోర్స్ ఫినిష్ చేశారో ఈ ఫ్రీలాన్సింగ్ పైన మీ క్వశ్చన్స్ నో యూ కెన్ ఆల్ షేర్ యువర్ క్వరీస్ అండ్ మీ అండ్ మౌనిక బోత్ విల్ ఆన్సర్ ద క్వశ్చన్స్. అండ్ నేను చాలా వరకు చెప్పానండి, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ వెరీ బూమింగ్ కరియర్. ఇందులో 2 kinds ఆఫ్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్. పోస్ట్ పాండమిక్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. అందుకే ఇంతకుముందు ఐ యూస్ టు టెల్ యూ ఎస్ 100% వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్సో యూస్ టు గెట్, బట్ నౌ 20% వరకే చెప్తున్నా. బట్ మిగతా 80% మీరు ఈ ఫ్రీలాన్సింగ్ ద్వారా గ్యాప్ చేసుకోవచ్చు. మీరు ప్రాపర్గా ఫ్రీలాన్సింగ్ చేస్తే డెఫినెట్లీ సిట్టింగ్ ఎట్ హోమ్ యూ కెన్ మేక్ మనీ. హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. నేను ఎప్పుడైతే పోస్ట్ చేశానో షీ మేడ్ అరౌండ్ 4.5 lakhs. అంటే చాలామంది నమ్మలేదు, అంటే ఎట్లా సార్ ఫ్రెషర్కి 4.5 lakhs వస్తుంది అంటే. అప్పుడే చెప్పాను ఐ డూ లైవ్ అని. డ్యూ టు ఎ నెంబర్ ఆఫ్ రీజన్ ఐ కుడెంట్ ఏబుల్ టు డూ లైవ్ ఆన్ టైమ్. టుడే దట్ ఈస్ దేర్. ఓకే, ఎవ్రీ డిజిటల్ మార్కెటర్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అండి. దట్ వీఆర్ ట్రైనింగ్ యూ ఆన్ దాట్ వన్. ఓడిఎంలో జాయిన్ అయితే 3 months కోర్స్ ప్లస్ 1 month ఇంటర్న్షిప్ ద్వారా మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ మేము ఇస్తున్నాము. సెకండ్ థింగ్ ఏంటంటే హార్డ్ వర్క్ ఉండాలండి. ఎందుకంటే ఓన్లీ థియరీ నేర్చుకుంటే అయిపోదు, ప్రాక్టికల్ వే ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి దేర్. దట్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ ఓడిఎంటి. నవీన్ స్వామిశరణం. థర్డ్, రీసెర్చ్ స్కిల్స్ ఉండాలి. ఒక న్యూ టాపిక్ అండి, వీ టీచ్ యూ వర్డ్ ప్రెస్. సడన్గా ఒకటి షాపిఫైనో విక్స్నో ఒక ప్రాజెక్ట్ వచ్చింది, దాదాపు సిమిలర్ ఉంటుంది, బట్ నాకు రాదు అనుకోవద్దు. యూట్యూబ్లోకి వెళ్ళి ఒక వీడియో చూసి నేర్చుకొని రీసెర్చ్ చేస్తే దట్ ఈస్ అ సక్సెస్. నెక్స్ట్, జాబ్స్ ఫైండ్ అవుట్ చేయడంలో కూడా ఏదో నౌకరీ ఇండీడ్లో వెళ్ళి రెజ్యూమ్ పెడితే అయిపోదండి. అవర్స్ అందులో స్పెండ్ చేయాలి. జాబ్ డిస్క్రిప్షన్ ఏముంది, నేను దానికి రెడీగా ఉన్నానా లేదా, నీ రెజ్యూమ్ అనేది స్టాటిక్ ఉండొద్దు. ఇట్స్ షుడ్ కీప్ ఆన్ చేంజింగ్ బేస్డ్ ఆన్ ద కంపెనీ రిక్వైర్మెంట్. అందుకోసమే మన ప్రోగ్రాంలో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నాం. యాక్చువల్గా మౌనికనే రిక్రూట్ చేసిన, ఎందుకంటే ఆఫ్టర్ సీయింగ్ హర్ స్కిల్ షీఈస్ ద బెస్ట్ పర్సన్ అన్నట్టు తనే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తుంది. రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఇంటర్వ్యూ ఎలా పర్ఫామ్ చేయాలి, ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ ఎట్లా అప్రోచ్ చేయాలి, ఎవ్రీథింగ్ షీఈస్ ఓన్లీ ఎక్స్ప్లెయినింగ్. ఓకే, చల్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మౌనిక అండ్ విల్ టాక్ అబౌట్ మోర్. మౌనిక, హాయ్, గుడ్ ఈవినింగ్ మౌనిక. Yes, sir. Good evening, sir. Monica, how are you? Fine, sir. Super fine. How are you, sir? First of all, congratulations. Clients Thank మీద you so much, sir. Yeah. Thank you so much, sir. We are very happy for you. ఎందుకంటే ఏ స్టూడెంట్ అయినా వన్ స్కిల్ నేర్చుకున్న తర్వాత వెన్ దే ఆర్ మేకింగ్ మనీ వి ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. ఓకే, Yes, సో sir. ఐ వాంట్ టు నో యువర్ జర్నీ. వేర్ ఆర్ యూ ఫ్రమ్, హౌ యూ ఎంటర్డ్ డిజిటల్ మార్కెటింగ్, హౌ డిజిటల్ మార్కెటింగ్ షేప్డ్ యువర్ కెరియర్? Yes, sir. First of all, my name is Monica. Actually, I'm from Kadiri, Satyasai district. అందరికీ తెలిసి ఉంటుంది, పుట్టపర్తి. సో నేను 2022 బీటెక్ కంప్లీట్ చేశాను సార్. ఆఫ్టర్ దట్ నేను నార్మల్గా ఖాళీగానే ఉన్నాను, బికాజ్ నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ థింగ్. అట్ ది సేమ్ టైం ఏంటంటే నాకు ఎట్లా అంటే ఫస్ట్ రావడమే బల్క్ ఆఫ్ అమౌంట్ తీసుకోవాలనే థాట్ అనమాట నాది. సో ఆ బేస్డ్ మీద ఎందులో వెళ్ళాలన్నా ఫ్రెషర్గా 20,000 to 30,000 ద బేసిక్ సాలరీ. సో ఇలా కాకుండా నేను ఏదైనా వెళ్తే పెద్దగా వెళ్ళాలి, లేకపోతే లేదు అని మా నాన్నగారికి హెల్ప్ చేసుకుంటూ ఫార్మింగ్ చేసేదాన్ని. ది సేమ్ టైం పర్సనల్గా ఏదైనా వర్క్ అండ్ బిజినెస్ అలా చేస్తూ ఉండేదాన్ని. బట్ వన్ ఫైన్ డే అంటే నేను ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి. సో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి థింక్ చేశాను. సో అలా చేయాలంటే ఫస్ట్ నాకు ఐడియాస్ రావాలి. నా నాలెడ్జ్, నేను ఏ బిజినెస్ చేయాలనే దాని మీద నాలెడ్జ్ ఉంది, కానీ బయట సొసైటీలోకి తీసుకెళ్ళే నాలెడ్జ్ నాతో లేదు. అట్ ది సేమ్ టైమ్ నా స్టార్టప్ ఏదైతే ఉందో నేను ఒకరి మీద డిపెండ్ అవ్వలేను. ఫస్ట్ థింగ్, నేను నమ్మి ఒకరి మీద వర్క్ ఇవ్వలేను. సో నేనే చేయాలి ఫస్ట్ అనేది థింక్ చేసి దీనికి కావాల్సింది బేసిక్ నాలెడ్జ్ ఏంటి అని చెప్పి ఫస్ట్ నేను గూగుల్‌లో సెర్చ్ చేయడం, యూట్యూబ్స్‌లో చూడడం. అలా ఆలోచిస్తూ అట్లా చూస్తూ ఉండంగా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట. ఓడిఎంటీ ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, మీరెళ్లి చూడండి అంటే. సో నేను వెబ్ డిజైనింగ్ కంప్లీట్ చేసేసాను వీడియోస్ అయితే చూసి. బట్ కానీ పర్సనల్‌గా అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు, ప్రతి సెషన్‌లో డౌట్ వచ్చేదనమాట.
సో, ఈ డౌట్స్ ఎవరిని అడగాలి? ఓకే. ఫైన్. మళ్ళీ ఆ డౌట్స్ కోసం మళ్ళీ ఇంకేమైనా వీడియోస్ ఉన్నాయా అని. సో, ఆ డౌట్స్‌కి కూడా వీడియోస్ ఉంటుండే మీ దాంట్లో. సో, బట్ నాకది టైమ్ టేకింగ్ అన్నమాట. నేను దాదాపు 1 మంత్ పట్టింది నాకు వెబ్ డిజైనింగ్ ఒక్కటే. సో, ఇలా చూసుకుంటే 1 ఇయర్ పట్టొచ్చు ఈజీగా అని చెప్పి, సో, ఏదైతే అయింది ఫస్ట్ అయితే కోర్స్‌లో జాయిన్ అవుదాం అని చెప్పి, ఎవరు అంటే నేను ఒకరికి ఎవ్వరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఈవెన్ మా పేరెంట్స్‌కి కానీ, ఇప్పుడు నేను జాయిన్ అవ్వాలన్నా మా ఫాదర్ పే చేయాలన్నమాట. సో, ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా జాయిన్ అయిపోయాను. ఎందుకంటే నేను ఆల్రెడీ జాబ్ చేస్తా అంటే ఎవరు నమ్మరు ఫస్ట్ థింగ్. అండ్ వీడియోస్‌లో నేను చాలా వరకు చూసాను. మీరన్నారు 10,000, 15,000 బేసిక్ ఒస్తది. ఎక్స్‌పెక్ట్ చేయకండి. బట్ ఏమో చెప్పలేం. మీ అదృష్టం అది మీకెక్కువ రావాలంటే అని మీరన్నారు. అదేంటి అంటే ఇంత పర్ఫెక్ట్‌గా అంటే మరి ఇంత ఇలా చెప్పేస్తే ఎవరొస్తారు వీళ్ళకి? కానీ వీళ్ళెందుకు అంటే మీరలా చెప్పడం వల్ల ఏమైతదంటే నాలాంటి వాళ్ళు అండ్ బీటెక్ సైడ్ వాళ్ళు ఎట్లుంటారంటే అండ్ నాన్ కోడింగ్ సైడ్ రావాలంటే కొద్దిగా నామోషీగా ఉంటదనమాట. సో, నేనెవరికీ చెప్పుకోకపోవడానికి మెయిన్ రీజన్ అది. ఓకే. ఇలా చెప్పేస్తున్నారు 10,000, 15,000 స్టార్టింగ్ రావచ్చు కానీ ఫర్దర్‌గా ఫ్యూచర్ ఉంటదని జెప్తున్నారు. ఎవరైనా బేసిక్ చూసుకుంటారు ఫస్ట్. ఇంత అమౌంట్, అంత అమౌంట్ అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేసి డబ్బులు పే చేసి కోర్స్ నేర్చుకోవడం జరుగుతది. బట్ కరెక్ట్. వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు అని చెప్పి సో, నాకు నా బిజినెస్‌కి కావాల్సిన నాలెడ్జ్ కావాలి. నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు. సో, పోనీ వాళ్ళు ఏమో వినేవాళ్ళు వింటారు. సో, నేనైతే జాయిన్ అవుదాం ఫస్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అండ్ నేను స్టార్ట్ చేయడంతోటి ఐయామ్ హ్యాపీ ఈరోజు నేను ఇలా షేర్ చేసుకుంటున్నాను అంటే ఇక సక్సెస్‌ఫుల్‌గా. ఆ తర్వాత నేను కోర్స్‌లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ అంటే 1, 2 వీక్స్ అంటే నాకు ఆల్రెడీ కొద్దిగా తెలుసు కాబట్టి చెప్తుంటే ఇంకా కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనమాట. బికాజ్ ఆ ఇంట్రెస్ట్ ఎందుకంటే నెక్స్ట్ టాపిక్ ఒకటి జరగబోతుంది. ఆ టాపిక్ నాకు ఆల్రెడీ తెలుసు. సో, ఏవో డౌట్స్ ఉన్నాయి అంతే నాకి. సో, నేను ఇంకా యాక్టివ్‌గా ఉండొచ్చు. కొద్దిగా ఉంటది కదా సార్! ఇప్పుడు ఇంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామంటే మనం కూడా కొద్దిగా ప్రౌడ్‌గా ఫీల్ అవుతామని చెప్పి. సో, అట్ ది సేమ్ టైమ్ మేడమ్ మనం ముందే ఆన్సర్స్ చెప్తే సో, తను ప్రైజ్ చేయడం ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! సో, అలా యెస్. ఎక్సైట్‌మెంట్ తోటి జాయిన్ అవుతూ వచ్చాను. నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. సో, అలా ఫైనల్‌గా మంచి మీ ట్రైనర్ ఎవరు? కృష్ణప్రియ మ్యామ్ సార్. ఓకే. ఓకే. అండ్ నేనేంటంటే ఒకరు చెప్తే వినే టైప్ కాదు సార్ నేను ఫస్ట్ థింగ్. ఒకరి దగ్గర నేర్చుకోవడం అని చెప్పినా, లేకపోతే ఒకరితో ఎవరైనా చెప్పేటప్పుడు అట్లా నేను వినే మనిషినైతే కాదు నేను. బట్ నేను కన్విన్స్ అవుతున్నాను అంటే ఐయామ్ హ్యాపీ సీరియస్‌గా. నేను ఒక ప్లేస్‌లో ఇన్ని డేస్ ఉన్నాను అంటే సీరియస్‌గా ఈ ఒక్క ఓడీఎంటీలో ఈవెన్ నా బీటెక్ కాలేజ్‌లో కూడా నేను రెగ్యులర్ కాదు. నా ఓకే. ఎవ్రీ టైమ్ నేను 5,000 పే చేయాల్సిందే నేను ఎగ్జామ్స్ రాయాలంటే. అంత ఇర్రెగ్యులర్. యాహ్! రైట్. సో, లెట్ మీ పాజ్ హియర్. ఇక్కడ నువ్వు అన్నావు గదా! మౌనిక 10,000, 15,000 ఓపెన్‌గా చెప్తున్నారంటే, అవును. మనం ఇది పెట్టింది మనీ సంపాదించడానికి మాత్రమే కాదు. వి వాంట్ టు గివ్ సర్విస్ టు పీపుల్. మన తెలుగులో చాలా పూర్ పీపుల్ ఉన్నారనమాట. యెస్. మనము ఎంత హానెస్ట్‌గా ఉంటే అది మంచిదనమాట. ఎందుకంటే అవును. ఇప్పుడు నేను ఒక నంబర్ చెప్పాను. యూ విల్ గెట్ 3 లాక్స్ ప్యాకేజ్ అని. బట్ అందరూ అచీవ్ చేయలేరు. అవును. అప్పుడేమైతది? అది కరెక్ట్ గాదు. కాబట్టి ఐ వాంట్ టు బి వెరీ హానెస్ట్. 10,000, 15,000తోనే స్టార్ట్ అయితది. బట్ డౌన్ ద లైన్ 3 ఇయర్స్‌లో మౌనిక మై స్టూడెంట్స్ సమ్ ఆఫ్ దెమ్ హూ ఆర్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ 12 లాక్స్, 15 లాక్స్, 18 లాక్స్ ప్యాకేజ్‌లు గూడా ఉన్నారనమాట. బట్ నేను అదెప్పుడు పోర్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే బేసిక్ ఇదే. అది యెస్. నిజాయితీగా తెలుసుకున్నోళ్ళు వస్తారు. కొందరికుంటది అపోహలుంటాయి. నాకింత గావాలి, ఇంత గావాలన్నది. స్కిల్ లేకున్నా అనుకుంటే కాదు. లైవ్ ఎగ్జాంపుల్ సార్ వితౌట్ ఎక్స్‌పీరియన్స్ నేనే ఎర్న్ చేస్తాను డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో. యాహ్! ఐయామ్ సో యెస్. యెస్. బ్లెస్డ్. యెస్. Very good, Monica. We are very థాంక్ happy that you achieved this. And okay, so program start అయింది. 3 months you were stick to the course. ఎలా ఉండే యెస్. ఓడిఎం స్ట్రక్చర్ ఎలా ఉండే? ప్రాజెక్ట్ ఓరియెంటెడ్ ఉన్నది కదా! టాస్క్ ఓరియెంటెడ్. యెస్ సార్. బికాజ్ అంటే మెయిన్ మీరు చేసే మంచి పనేంటంటే సార్, ఒక మనిషి ఏదైనా ఫస్ట్ మీరు ఇచ్చేసారు. ఒక టైమ్‌లో ఇప్పుడు మాడ్యూల్ అయిపోగానే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం. సో, ఇలా ఉంటదనమాట ఏడైనా గూడా. బట్ ఏంటంటే ఇలా మీరు పర్టిక్యులర్‌గా మీరు కోర్స్‌తో పాటు డౌట్ సెషన్స్ కూడా పెట్టడం వల్ల ఏమైతుందంటే అంటే డౌట్ సెషన్ అంటే మీరు ఇచ్చే టాస్క్‌లు ఎలా ఉంటాయంటే ఇంక మళ్ళీ రివిజన్ చేయాల్సిన అవసరం ఉండదు ఫస్ట్‌ది. యెస్. మనం యెస్. ఏం యెస్. టాస్క్ చేసాం అనేది ఒక డాక్యుమెంట్ రెడీ చేసుకుంటామా, ఆ ఒక్కసారి అది చూస్తే అర్థమైపోతుంది. మళ్ళీ వెనక్కెళ్ళి రివిజన్ చేయాల్సిన అవసరం లేదు. అది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇదేదైతే మీరు చూజ్ చేసుకున్నారో. ఇలా చెప్తే డెఫినిట్‌గా ఈవెన్ నా అంత లేజీ ఫెలో ఎవరు ఉండరు సార్. సో, నేనే దీనికి కన్విన్స్ అయ్యానంటే ఇంకా రిమైనింగ్ ప్రతి ఒక్కరికి ఇదైతే మంచి ఆపర్చునిటీ సార్. ఫస్ట్ ప్లీజ్ నేనైతే చెప్తున్నా.
నేనైతే చాలా హ్యాపీ సార్. అట్ ది సేమ్ టైమ్ మీ స్కెడ్యూల్ ఏదైతే ఉందో అది చాలా పర్ఫెక్ట్ ఉంది. అండ్ మీరిచ్చిన ప్రామిసెస్ కంటే కూడా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ మాకిస్తున్నారు. అంటే మీరు చెప్పడంలో ఇవి ఇవి అని చెప్పారు. బట్ ఆ తర్వాత ఎలా ఇంకా మార్కెటింగ్ ఎన్ని విధాలుగా చేయొచ్చో కూడా మీరు పర్సనల్‌గా దాన్ని క్లాసెస్ తీసుకో అని చెప్పడం అనేది అండ్ మాకు అంతకుముందు మీరు ఇవేం చెప్పలేదు. యూట్యూబ్ క్లాసెస్ ఉంటాయి. రీల్ మాస్టర్ ఇలాంటివి ఏం చెప్పలేదు మాకు. జస్ట్ ట్రూ. ఇది ఇది అని చెప్పారు. మేము కూడా అంతవరకే ఫిక్స్ అయిపోయాం గానీ, బట్ ఇప్పటికి మేమెళ్ళిపోదామన్నా మీరు మమ్మల్ని వదలట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్స్ వాట్ యెస్. ఐ టెల్ టు ద స్టూడెంట్స్. మీరు వదిలినా మేము వదిలిపెట్టాం అనేది. యాక్చువల్‌గా యాహ్! మేము చెప్పేది 3 మంత్స్ కోర్స్ ప్లస్ 4 మంత్ మౌనిక. బట్ యాక్చువల్‌గా కోర్స్ ఎప్పుడు 5 ½ మంత్స్ పడుతుంది. అఫీషియల్‌గా దిస్ ఇస్ 6 మంత్స్ కోర్స్. దీన్ని మేము జనవరిలో చెప్పాలనుకుంటున్నాం. వి వాంట్ టు గో విత్ ద డిప్లొమా కోర్స్. వి వర్ వర్కింగ్ ఆన్ ద లాస్ట్ 3 మంత్స్ దాని మీద వర్క్ చేస్తున్నాం అనమాట. అండ్ మీరు చెప్పినట్టు కంప్లీట్ 2024 మేము ఈ ప్రాసెస్ మీద వర్క్ చేసినాం. ఒక స్టూడెంట్ వచ్చిందంటే ఆయనకు ఫుల్ మీల్స్ ఎలా పెట్టాలి, ఎక్కడ డ్రాబ్యాక్ అవుతుంది, ఒక లో లెవెల్ స్టూడెంట్ కూడా అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి. అందుకోసమే ఒక స్టూడెంట్కి ఒక ట్రైనర్ ఉంటారు, ట్రైనర్ అసిస్టెంట్ ఉన్నారు, ఇంటర్న్షిప్ మేనేజర్ ఉన్నాడు, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నాడు. జాబ్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐ థింక్ నీకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ టీమ్ యెస్ హెల్ప్ యూ, సార్. రైట్? ఎందుకంటే నేను ఇలా ఒకటేసారి అన్నిటికి ఓకే చెప్పేయడం వల్ల నాకు వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి, ఒక్కోసారి నేను దాని మీద అంతంత టైం తీసుకొని ఒక నెలంతా నేను ఒక్కటే ప్రాబ్లమ్ మీద కూర్చున్నాను సార్. అంటే చేస్తారో లేదో, అంటే ఇప్పుడు నా వర్క్ నేను ఒక్కదాన్నే కాదు. చాలా మంది ఉన్నారు మీకు స్టూడెంట్స్. సో, అవును. నాకేంటంటే పిన్ టు పిన్ నాకెక్కడ డౌట్ వచ్చినా అడగాలా లేదని ఫస్ట్ 3 టైమ్స్ అడిగాను. తర్వాత మీరు గూడా నాకు రెస్పాండ్ అయ్యారు పర్సనల్‌గా. సో, ఐయామ్ సో హ్యాపీ. ఒకరు కాకపోయినా ఒకరైనా దీని మీద వర్క్ చేస్తున్నారు నాకేదైనా డౌట్ వస్తే. ట్రూ ట్రూ. సో యూ కెన్ యూటిలైజ్ ఇద్దరు ఉన్నారు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. వాళ్ళ నుంచి కానప్పుడు ఐ విల్ బి దేర్ ఫర్ యూ. మేబీ 1 డే లేట్ అవుతుండొచ్చు నా నుంచి, బట్ డెఫినెట్‌గా దేర్ విల్ బి హెల్ప్. నో సార్. 1 డే కూడా నాకు లేట్ అవ్వలేదు. ఇమ్మీడియేట్‌గా ఉంది. ఈవెన్ రాకేష్ సార్ కానివ్వండి అండ్ నా కోర్స్ టైమ్‌లో కృష్ణప్రియ మ్యామ్ రాగిణి మ్యామ్ అవైలబుల్‌లో లేకపోయినా డైరెక్ట్ కోఆర్డినేటర్ రాగిణి మ్యామ్. డైరెక్ట్‌గా కృష్ణప్రియ మ్యామ్‌కి కాల్ చేసి అడిగినా కూడా తను చాలా హెల్ప్ చేస్తుంది సార్ మ్యామ్ కూడా. Good, good. Thanks to our trainers and the team members. And Joshua and Rakesh, on behalf of Monica, I'm telling you, thank you. You're doing very well. ఇంకా మనం చేయాలి 2025లో మీరు చాలా మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి. నెక్స్ట్ మౌనిక, Yes, sir. కోర్స్ అయిపోయింది. యూ డోంట్ వాంట్ టు గో ఫర్ అ జాబ్. No, sir. చెప్పాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ ఫ్రీలాన్సింగ్ కొట్టడం ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ టఫ్. నీ జర్నీ ఎట్లా స్టార్ట్ చేసినావు? హౌ యూ గ్రాబ్ యువర్ ఫస్ట్ క్లయింట్? సార్ నేను జాబ్ చేయొద్దని ఏదైతే ఫిక్స్ అయ్యానో, బట్ కానీ నన్ను నేను టెస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు నాకు ఇంటర్న్‌షిప్ స్టార్ట్ అవ్వకముందే నేను ఎస్‌సీఓలోనే నా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను సార్ నేను. అంటే టాస్క్ ఏదైతే నాకిచ్చేవాళ్ళో, నేను దాన్ని నా పర్సనల్ లైఫ్‌లో, రియల్ లైఫ్‌లో చేయాలని చూసేదాన్ననమాట. సో, నేను ఫ్రీగా ఇద్దరు, ముగ్గురికి ఫ్రీగానే చేసి పెట్టాను. అంటే మా రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, సో, ఫస్ట్ చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటదో. సో, అని చెప్పేసి నేను నా పర్సనల్ టైమ్ తీసుకొని నేను టాస్క్ ప్లేస్‌లో వాళ్ళనే తీసుకొని రియల్ ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను. అలా చేయడం వల్ల ఏమైందంటే, ఇంకా హెల్ప్ అయిందనమాట. అంటే అదొక బూస్ట్ లాగా అనమాట నాకు. అది ఇంకా హెల్ప్ అవుతూ వచ్చింది. సో, మళ్ళీ ఇంకా నేను ఇంటర్న్‌షిప్ అయితే నేను ఇప్పటి వరకు ఒక్క క్లాస్ కూడా ఇంటర్న్‌షిప్ జాయిన్ అవ్వకముందే నాకు జాబ్స్ వచ్చాయి సార్. సో, ఇంటర్న్‌షిప్ అని చెప్పొద్దు. బట్ ఇంటర్న్‌షిప్ క్లాస్‌ని నేను ఎలా వాడుకుంటున్నా అంటే నాకేమైనా డౌట్స్ వచ్చి నా వర్క్ ఏదైనా అయితే నేను ఇంటర్న్‌షిప్‌ని వాడుకుంటున్నా తప్ప, నాకంత టైం లేకుండే సార్. అంతా బిజీ అయిపోయాను. అండ్ మౌనిక, నీ ఫస్ట్ ఎస్ఈఓ క్లయింట్ వచ్చింది కదా ఎస్ఈఓ టైంలో, అవును. హౌ మచ్ యూ అవును. చార్జ్? సార్ 7,000 సార్. అంటే 5,000 అని చెప్పారు. బట్ నాకు వాళ్ళ బిజినెస్‌కి అది ఎక్కువ అనిపించింది సార్. ఇంకా నేను తక్కువ తీసుకున్నా అనుకుంటా నేను. Okay, okay. Then that is your first project. Then యెస్. what is your second project? How you grab the second project? నా సెకండ్ ప్రాజెక్ట్ సేమ్ ఎస్‌సీఓ సార్. సేమ్ అంటే ఒక టియా క్లినిక్ అని ఒక క్లినిక్ నాకు పర్సనల్‌గా ఎళ్ళాననమాట. ఆ తర్వాత సో, వాళ్ళకేంటంటే కంప్లీట్‌గా లీడ్స్ ఏం లేకుండే అనమాట. వాళ్ళకి ఒక ప్రాపర్ సైట్ లేకుండే. సో, వాళ్ళేంటంటే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు వాళ్ళు క్లినిక్ వాళ్ళు. సో, ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళకి తెలీదు డిజిటల్ మార్కెటర్ వాళ్ళకి అవసరం ఉంది అని. సో, అలా కాంటాక్ట్ అయ్యాను. సో, వాళ్ళు నాకొక టాస్క్ మీరు ఇలా మీరు ఆ టియా క్లినిక్‌కి మీరు డైరెక్ట్‌గా వెళ్లి కలిసారా? అంటే డైరెక్ట్ అంటే సేమ్ ఇలా జాబ్స్ గురించి ఇప్పుడు ఒక టాక్స్ వస్తుంటాయి కదా సార్ లింక్డ్ఇన్‌లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసుకోవడం. సో, అలా అన్నమాట. సో, అలా కొన్ని ఉన్నప్పుడు నేనే వాళ్ళని అప్రోచ్ అయ్యాను.
సో వాళ్ళు ఇలా అని చెప్పారు. సో వాళ్ళకి నేను సజెషన్ లాగా ఇచ్చాననమాట. ఇలా చెయ్యొచ్చు మీరు ట్రై చేయండి అని చెప్పి. వాళ్ళు మళ్ళీ 2, 3 ప్లేసుల్లో కనుక్కున్నారు. ఇది చేస్తే అవుతదా అని చెప్పి. అవును. ఇదే ప్రాసెస్ అని తెలిసిన తర్వాత వాళ్ళు నన్ను హైర్ చేసుకోవడం జరిగిందనమాట. సో వాళ్ళు మళ్ళీ నాకు అప్రోచ్ అవ్వడం, మీరు చెప్పింది ఇలా అంటున్నారు కదా! సో మీరు నాకి చూపిస్తారా లీడ్స్ ఒచ్చి? అంటే నాకు జాబ్ ఇయ్యలేదు. టాస్క్ లాగా ఇచ్చారనమాట. సో నేను వాళ్ళకి ఒక క్యాంపెయిన్ చేసి ఇవ్వడం 2 డేస్ వర్క్ చేశాను వాళ్ళకి. సో వాళ్ళకి నచ్చి కంప్లీట్ వాళ్ళ బ్రాంచ్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ 5 బ్రాంచెస్ నా చేతిలో పెట్టేసారు సార్ ఈరోజు. సూపర్బ్! సూపర్బ్! అయితే నువ్వు ఒక పని చెయ్యి. నేను స్టూడెంట్స్‌కి అందరికి ఒకటే చెప్తా మౌనిక. వెన్ ఐ స్టార్టెడ్ నా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను ఎప్పుడు స్టార్ట్ చేసినానో, ఐ థాట్ లైక్ యూ ఓన్లీ. నేను నీలాగానే థింక్ చేశాను. నేను అందరిలాగా థింక్ చేయకుండా నేను ఏం చేశానంటే అమీర్‌పేట్‌లో బాగా నడుస్తున్న ఇన్‌స్టిట్యూట్ కాకుండా బాగా నడవని ఇన్‌స్టిట్యూట్ దగ్గరికెళ్ళాను. యెస్. ఆయన ఆల్రెడీ ఆల్మోస్ట్ దివాలా తీసిన స్టేజ్‌లో ఉన్నాడు. నేను వెళ్ళి ఐ ఇంట్రొడ్యూస్ మైసెల్ఫ్. ఐ యామ్ ఎ డిజిటల్ మార్కెటర్ అండి. మీ బిజినెస్‌కి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. సో నేను మీకు హెల్ప్ చేస్తా అన్నా. ఇంకా ఆయన ఫేస్‌లో ఫుల్ హ్యాపీనెస్ అనిపించింది. అరే! ఈయన ఎవరు దేవుడిలాగా నా తోటికి వచ్చిండని చెప్పేసి ఆయనకి మొత్తం స్ట్రాటజీ చెప్పాననమాట. నువ్వు నాకు డబ్బులు ఇయ్యకు అని చెప్పిన. నువ్వు నాకేం డబ్బులు ఇయ్యకు. నీకు బిజినెస్ వస్తేనే డబ్బులు. ఎందుకంటే ఐయామ్ ఎ ఫ్రెషర్. ఆబ్వియస్లీ హి విల్ నాట్ బిలీవ్ మీ. సో ఇనీషియల్‌గా వీ కెన్ టీచ్ లైక్ దిస్. దట్ గేవ్ మీ మోర్ కాన్ఫిడెన్స్. వెబ్‌సైట్ యెస్. డిజైనింగ్ చేయడం గాని, ఎస్‌ఈఓ గాని చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. దాని తర్వాత ఐ నెవర్ లుక్ బ్యాక్. అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా ఒక హాస్పిటల్‌కి వెళ్ళినా, ఒక రెస్టారెంట్‌కి వెళ్ళినా ఐ యూజ్డ్ టు పిచ్ దెమ్. మీకు బిజినెస్ ఉందా? అయితే మీరు ఇట్లా చేస్తున్నారా? దట్స్ హౌ ఐ గ్రాబ్ మోర్ క్లయింట్స్. సో స్టూడెంట్స్‌కి అందరికి నేను ఒకటే చెప్తున్నా అండి. యూ హావ్ టు లీవ్ విత్ ద డిజిటల్ మార్కెటింగ్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా స్టార్ట్ పిచింగ్. యూ ఆర్ అ మార్కెటర్. పిచ్ చేయండి. ఎక్కడికి వెళ్ళినా, రెస్టారెంట్‌కి వెళ్ళినా, స్కూల్‌కి వెళ్ళినా. ప్రాబ్లమ్ ఏంటంటే సార్, వీళ్ళు అంటే నేను అబ్జర్వ్ చేసింది బికాజ్ నేను కూడా ఓడిఎంటీలో ఒక టీమ్‌లో ఒక మెంబర్ అయ్యాను కాబట్టి నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, అంటే మీరు ఇంకా ఎలా అయిపోయిందంటే మీరిచ్చే నాలెడ్జ్ వల్ల ఇంకా వాళ్ళ అవసరం లేదు. జాబ్స్ అవసరం లేదు ఎవ్వరికీ. సీరియస్‌గా చెప్పాలంటే ఎవరు జాబ్ వాళ్ళు పర్సనల్‌గా కూడా ఎర్న్ చేయొచ్చు. కరెక్ట్. కరెక్ట్. చెప్పాలంటే మౌనిక 70% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ జాబ్‌కి వెళ్తనే లేదు. 30% ఆఫ్ స్టూడెంట్సే జాబ్‌కి వెళ్తారు. అది కూడా ఆఫీస్ జాబ్‌కి చాలా తక్కువ మంది. ఆ ఉన్న వాళ్ళతోటి మేము గ్రాబ్ చేపించి వాట్ ఆర్ ద సక్సెస్ స్టోరీస్ ఆర్ దేర్ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ గోయింగ్. మోస్ట్ ఆఫ్ దెమ్ వాంట్ టు స్టార్ట్ దేర్ ఏజెన్సీస్. దే వాంట్ టు డూ ఫ్రీలాన్సింగ్. ఎందుకంటే స్కోప్ ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఫ్రీలాన్సింగ్‌కి చాలా స్కోప్ ఉంది. బట్ యూ షుడ్ నో ద వే. అండ్ వన్ మోర్ థింగ్, నీ దగ్గర ఉన్న ఇంకో సక్సెస్ స్టోరీ ఏంటంటే ద వే యూ టాక్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. యూ అట్రాక్టెడ్ దెమ్ ద వే యూ టెల్. సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళొక టాస్క్ ఇచ్చినప్పుడు మీరు చేశారు. అది వాళ్ళకి నచ్చిందంటే నీతోటి వర్క్ కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ థింగ్ యెస్. ఈజ్ ద వే యూ కమ్యూనికేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఈజ్ ఇచ్చిన టాస్క్‌ని ఫినిష్ చేస్తే అంత పెద్ద బ్రాంచ్‌ని మీకు ఇచ్చారు. సో అవును సార్. స్టూడెంట్స్ కూడా ఈ స్కిల్ నేర్చుకుంటే గెట్టింగ్ ఫ్రీలాన్సింగ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ టఫ్. దట్ ఈస్ యువర్ సెకండ్ యాక్చువల్లీ క్లయింట్. యెస్. అంటే నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను వాళ్ళకొకటి ఏదో హెల్ప్ లాగా నాకు పర్సనల్‌గా ఏమన్నా యూజ్ అవుతుంది. అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ లాగా ఉంటదని మాత్రమే ట్రై చేశాను సార్. ఆఫ్టర్ దట్ వాళ్ళకి నచ్చి అంటే వాళ్ళకి ప్రీవియస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి అక్కడికి వాళ్ళకి స్టాప్ చేసేసి వర్క్ ఇవ్వడం ఆపేసి అంటే టై అప్ అయ్యి ఉన్న కంపెనీ నుంచి వీళ్ళు పక్కకొచ్చేసారన్నమాట. లెఫ్ట్ అయిపోయి ఇక్కడ నాకు కనెక్ట్ అయ్యారు. Oh, very good, very good. Monica, you don't believe, still 90% of the hospitals in Hyderabad, they don't have a proper digital marketing. మంచి యెస్. మంచి హాస్పిటల్ కూడా ప్రాపర్ మార్కెటింగ్ లేదు. ఫర్గెట్ అబౌట్ సత్యసాయి డిస్ట్రిక్ట్, కర్నూలు, కడప, గుంటూరు సెకండ్ సిటీస్ కాదు, మెయిన్ సిటీస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎన్ని ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆలోచించండి. మనం ప్రాపర్ స్ట్రాటజీ పెట్టుకొని వెళ్తే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్. స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ రిమెంబర్, యూ షుడ్ వర్క్ లైక్ అ మార్కెటర్. గో అండ్ టాక్ టు ద పీపుల్. ఆన్లైన్లో కాల్ చేసి మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని స్ట్రాటజీతో వెళ్ళండి. యూ విల్ గ్రాబ్ ఇట్. మౌనికా ఈస్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్లయింట్ మౌనికా, హూ ఈస్ యువర్ నెక్స్ట్ క్లయింట్? డొమైన్స్ డిజైన్ సార్. అది నాకు ఓడిఎంటీ త్రూ వచ్చింది. ఐయామ్ హ్యాపీ. ఓకే. యాక్చువల్లీ అది హోస్టింగ్ లాగా అన్నమాట. వెబ్ హోస్టింగ్. సో, లైక్ ఫస్ట్ ఎస్‌ఈఓ అని చెప్పారు. ఎస్‌ఈఓ ఒకటే చార్జ్ అంటే నాకు 15,000 అని చెప్పారు ఫస్ట్ ఎస్‌ఈఓ అని చెప్పి. అంటే నేనేంటంటే చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను సార్. వర్క్ మనం కంప్లీట్‌గా చేస్తున్నామంటే అట్ ది సేమ్ టైమ్ మన వర్క్‌కి సంబంధించినంత మనం అంత ఎఫర్ట్ పెడుతున్నాం అన్నప్పుడు మనం కూడా అంతే చార్జ్ చేస్తాం కదా! సో, నాకు కరెక్ట్. అమౌంట్ కరెక్ట్ అనిపించలేదు. సో, నాకు అమౌంట్ కరెక్ట్‌గా లేదు. సో, నేను వర్క్ చేయదలుచుకోలేదంటే సో, అంటే తర్వాత అంటే నాకు గూగుల్ యాడ్స్ చెప్పడం, అట్ ది సేమ్ టైమ్ ఫేస్‌బుక్ చెప్పడం. సో, ఇవన్నీ ఎలా అయిపోయిందంటే నాకు వర్క్ ఎక్కువైపోయింది. సాలరీ తక్కువైపోయింది. సో, తర్వాత నేను నా ప్రాబ్లమ్ నేను ఆళ్ళకి చెప్పాను. అంటే వాళ్ళిచ్చే వర్క్ నేను కరెక్ట్‌గా ప్రాపర్‌గా చేస్తున్నాను. అండ్ నేను లెఫ్ట్ అవ్వడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. బికాజ్ నేను ఇక్కడ చేసే వర్క్ నేను బయట చేస్తే నాకు బెటర్ అమౌంట్ వస్తదనమాట సాలరీ.
సో, వాళ్ళే మళ్ళీ ఇంక నన్ను ఫ్రీలాన్సర్‌గా మార్చేసారు మొత్తానికి ఇంకా. మొత్తం పర్సనల్‌గా గూగుల్ యాడ్స్‌కి ఒక అమౌంట్, ఫేస్‌బుక్‌కి ఒక అమౌంట్, ఎస్‌ఈఓకి ఒక అమౌంట్. సో, ఇలా వాళ్ళకి ఒక 30,000 లాగా చార్జ్ చేస్తున్నానిప్పుడు. అది నాకు ఫ్రీలాన్సింగ్ లాగా మారి వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్‌గా ఇప్పుడు నేను చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాను. అంటే నాకేంటంటే టైమ్ లిమిట్ లేదు సార్ ఫస్ట్ థింగ్. స్టూడెంట్స్ ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోండి. వాళ్ళు ఆమెకు 15,000 ఆపర్చునిటీ చెప్పినప్పుడు తన వర్క్ చూసిన తర్వాత దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఆమె మీద ఒక నమ్మకం ఉంది కాబట్టి నెగోషియేట్ చేసి 30,000 వరకు తీసుకొచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా ఒకరి కింద పనిచేసినా కూడా మనకు మనం వాల్యూ ఇచ్చుకోవాలి మనం చేసే వర్క్కి కూడా. కాబట్టి వెన్ యూ హ్యావ్ అ కాన్ఫిడెన్స్ యూ కెన్ డిమాండ్. కంపెనీ ఈజ్ ఆల్సో రెడీ టు హియర్ ఫ్రమ్ యూ. ఇఫ్ యూ హ్యావ్ అ సబ్జెక్ట్ నాలెడ్జ్, యూ హ్యావ్ అ స్కిల్, కంపెనీకి మీ అవసరం ఉంది అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళు ఇంటారండి. ఇప్పుడు మౌనికని ఎగ్జాంపుల్ చూడండి, 15 నుంచి 30 వరకు తీసుకొచ్చిందంటే దట్ ఈస్ హర్ నెగోషియేషన్ స్కిల్, దట్ ఈస్ హర్ కాన్ఫిడెన్స్. వెరీ గుడ్ మౌనిక. గైజ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్, నమస్తే. ఒక 10 minutesలో ఐల్ గెట్ బ్యాక్ టు యూ, విల్ టేక్ క్వశ్చన్స్. సో ఇప్పటికి ఎన్ని క్లయింట్స్ అయిపోయినాయి? 3 అయిపోయినాయి. యెస్ సార్. ఎనీ అదర్ క్లయింట్? యెస్ సార్. ఆక్సిజన్, ఆర్‌కే ఆక్సిజన్, ఇట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ. సో, వాళ్ళకేంటంటే జస్ట్ అంటే వన్ ఆఫ్ అందులో వర్క్ చేసే ఒకతననమాట. సో, తనకి లీడ్స్ కావాల్సి ఉండే. సో, పర్సనల్‌గా తను అంటే డేటా వాళ్ళు బయట నుంచి తీసుకుంటారనమాట. సో, తనకి నాలెడ్జ్ ఉంది కానీ, బట్ ఎవరిని తీసుకోవాలనేది ఐడియా లేదు ఫస్ట్ థింగ్. సో, ఆయన పోస్ట్ చేసాడు. ఫస్ట్ నేనే అంట సార్ అప్లై చేసింది. సో, మళ్ళీ ఇంకొకరిని చేసుకోలేదాయన. సో, సేమ్ సార్‌కి కూడా నేను క్యాంపెయిన్ చేసి ఇవ్వడం పర్సనల్‌గా ఈ పేమెంట్ లేకుండా ఫ్రీగా చేసి ఇచ్చాను 2 డేస్. సో, వర్క్ నచ్చింది. లీడ్స్ కూడా జెన్యూన్ లీడ్స్ రావడం అనేది ఆయనకి కరెక్ట్‌గా అనిపించి, సో, ఆటోమేటిక్‌గా ఇంక నెక్స్ట్ స్టెప్ ఇంకా వేరే తీసుకోకుండా నెక్స్ట్ డే నేను జాయిన్ చేసుకోవడం జరిగింది సార్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ సో ఇక్కడ నీ సక్సెస్ ఏంటంటే మళ్ళీ ఫాస్ట్గా అప్లై చేసిన. ఇది ఎక్కడ దొరికింది జాబ్ నీకు? ఇది ఇండెంట్‌లో సార్. ఇండియాలో అంటే ఏడ అంటే వదులుతలే. ఇక్కడ నేను ఈ వీటిలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఇమ్మీడియేట్ రియాక్షన్ అనేది ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. మనము అంటే ఈరోజు వచ్చిందంటే రేపు చూసుకుందాం. మనం ఏంటంటే ఫస్ట్ మనం వన్స్ ఒకసారి అప్లై చేసాము అంటే, ఇంక మనం మిడ్‌నైట్‌లో లేసి వాళ్ళు కాల్ చేసినా కూడా అది చెప్పేటట్లు ఉండాలి మనం. సో, అలా రెడీ అయితేనే అప్లై చేయాలి. అంటే ట్రూ. ఎట్లుంటదంటే యాహ్! ఈవినింగ్ టైమ్స్ ఇప్పుడు మనం మన టైం తీసుకొని డే అంతా అప్లై చేస్తాం. బట్ కానీ అది చూసుకోవడానికి ఈవినింగ్ ఫ్రీ ఉన్నప్పుడు ఈవినింగ్ టైమ్స్‌లోనే మాక్సిమం రియాక్ట్ అవుతారు వాళ్ళు. లేదంటే వర్కింగ్ అవర్స్‌లో అదే ఆఫీస్ టైమింగ్స్ అయితే ఆఫీస్ టైమ్. బట్ ఏంటంటే మనం యాక్టివ్‌గా ఉండాలి. మహా అంటే 1, 2 డేస్‌లో మనకి ఏంటనేది అప్డేట్ తెలిసిపోతుంది. సో, 2 డేస్ యాక్టివ్‌గా ఉంటే మనం సెట్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. దట్స్ గుడ్ పాయింట్ యాక్చువల్గా. స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ దిస్. నేను చెప్పాను కదా ముందే, ప్లాట్ఫామ్లో ఎప్పుడైతే జాబ్స్ అప్లై చేస్తామో 1 minute 2 minutes కాదండి, అవర్స్ స్పెండ్ చేయాలి. వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ ఏముంది చూడాలి. అండ్ యూ షుడ్ బి రెస్పాన్సివ్ వెన్ దే కాలింగ్ బ్యాక్, యూ షుడ్ బి ఆన్సరబుల్. డన్. ఇంకేమైనా క్లయింట్స్ ఉన్నాయా? యెస్ సార్. స్టార్ డిజైన్ సార్. ఇట్స్ జ్యువెలరీకి సంబంధించింది. ఇట్స్ సోషల్ మీడియా మార్కెటింగ్ సార్. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఇది ఎట్లా వచ్చింది? ఇది సేమ్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ నేను ఏదైతే నా ప్రీవియస్ వాటికి నేను ఈ రియల్ ఎస్టేట్‌కి చేస్తున్నానో క్యాంపెయిన్స్ ఆ టైంలో. సో, సేమ్ ఇలానే అన్నమాట. పోస్ట్ చేశారు ఇలా. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సార్. మాకిలా ఒకరు కావాలి అని చెప్పి. సో, నేను అప్రోచ్ అయ్యాను. సో, మీరేమైనా ప్రీవియస్‌గా స్టార్ట్ చేసారా? ప్రీవియస్ ఏమైనా మీరు పేజెస్ రన్ చేసారా అని చెప్పారు. లేదు నేను ప్రెజెంట్ ఇప్పుడు లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నానని చెప్పి ఏదైతే నేను చేస్తున్నాను ఫేస్‌బుక్ యాడ్స్ ఇవన్నీ వాళ్ళకి చూపియడం జరిగింది స్క్రీన్ షేర్ చేసి. సో, ఇమ్మీడియేట్‌గా ఒక ఫస్ట్ ఇంకేం రౌండ్స్ లేదు సార్. నాకు వీళ్ళైతే టాస్క్ ఇవ్వలేదు. వీళ్ళొక్కరే టాస్క్ ఇవ్వలేదు. ఇమ్మీడియేట్ జాయినింగ్ అయింది సార్. డైరెక్ట్ వదలలేదు, డైరెక్ట్ ట్రై చేసినావు. ఓడిఎంపిని యెస్. వదలలేదు, యెస్ సార్. ఇన్స్టాగ్రామ్ వదలలేదు, ఇండీడ్ వదలలేదు, అన్ని వదిలేస్తుంది. బట్ నా ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, యెస్. హౌ ఆర్ యూ మేనేజింగ్ ద టైమ్? అగైన్ యూఆర్ వర్కింగ్ ఫర్ ఓడిఎంటి యాజ్ వెల్ యాజ్ అ కమ్యూనికేషన్ యెస్. ట్రైనర్. యాహ్! టైం ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? అంటే నాకి వాళ్ళు టైమ్ ఇవ్వడం గాదు సార్. నేను నా టైమ్ చూసుకొని వాళ్ళకి టైమ్ ఇవ్వడం జరిగింది సార్ ఫస్ట్ నేను. అండ్ ఇంకోటేంటంటే నేనిక్కడ కంప్లీట్‌గా నావి ఇవన్నీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కంపెనీస్ ఇవన్నీ. బట్ నేను ఫస్ట్ థింగ్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మార్చుకోవడం అనేది నా సక్సెస్ అక్కడే నేను చూసుకోగలను. బికాజ్ ఒక మనిషిని నేను కన్విన్స్ చేయగలను. I'll pause you one thing. There is a work from office job. యెస్ సార్. స్టూడెంట్ కరెక్ట్ మాట్లాడితే దాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ కన్వర్ట్ చేసుకోవచ్చా? కోర్స్ చేయొచ్చు సార్. బికాజ్ ఏంటంటే మనం వాళ్ళకి వర్క్ చూపిస్తున్నాం. మనం అంత సాలరీ ఇప్పుడు నేనే ఉన్నాను పర్సనల్‌గా.
నా ఫస్ట్‌ది ఏదైతే ఉందో, నా సాలరీ అక్కడ 42, 43 ఉండే సార్. అంటే 5.2 సాలరీ ఉండే. 5.2 లాక్ పర్ యానమ్ ఉండే. బట్ నాకి సెట్ అవ్వలేదు. బికాజ్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి. అట్ ది సేమ్ టైమ్ నేను ఏంటంటే నాకు జాబ్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆఫీస్‌కెళ్ళి ఇలా కూర్చొని ఇదే చేయడం నాకు లేదు. అండ్ నాకు వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో, నాకైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నాకు కన్వీనియంట్‌గా ఉండదు. సో, నేను వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయగలను. కావాలంటే మీరేమన్నా సాలరీ ఏమైనా తగ్గిస్తానా కూడా నాకేం ప్రాబ్లమ్ లేదు. అట్ ది సేమ్ టైమ్ నాకీ పీఎఫ్ ఇవన్నీ అవసరం లేదని చెప్పాను సార్ నేను. సో, దే కన్విన్స్‌డ్ అనమాట. సో, ఓకే. మేము సాలరీ ఇంత తగ్గిస్తాము అని చెప్పారు. అట్ ది సేమ్ టైమ్ ఇంకా అది కావాలంటే ఎక్స్‌పీరియన్స్ 6 మంత్స్ తర్వాత హైక్ ఉంటది అని చెప్పారు. ఇంకా సో రిమైనింగ్ ఏంటంటే ఇప్పటి వరకు అంటే అన్ని 20 ప్లస్ వరకే చేయగలిగాను సార్ అన్ని. ఓకే. అండ్ ఓవరాల్‌గా మొత్తం మీద రైట్ నౌ పర్ మంత్ హౌ యెస్. మచ్ యూ ఆర్? దాదాపు ఇప్పుడు 6 కంపెనీస్ చేస్తున్నాను సార్. ఓకే. ఓడిఎంటి తోటి 6 కంపెనీస్. యెస్. ఎంతొస్తుంది? బై హ్యాండ్ ఎంతొస్తుంది మొత్తం మీద ఓవరాల్‌గా? బై హ్యాండ్ నా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కాకపోతే 1.5 సార్. ఇక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కలిపితే కౌంట్ లేదు సార్. చూడండి గైస్ 1,50,000 అంటే సంపాదించి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్‌కి టార్గెట్ అంటే టైమింగ్స్ ఉండదు కదా సార్. ఈ టైంకి డెలివరీ ఉండాలని ఉండదు కదా! వెరీ గుడ్. వెరీ గుడ్. సో షీ ఈస్ ద ఎగ్జాంపుల్. బీయింగ్ ఎ ఫ్రెషర్‌గా 1,50,000 సంపాదించింది. మీరు ప్యాకేజ్‌గా చూసుకుంటే ఎంత? 18,00,000 అది. యెస్. అంతేనా? బట్ నేను 18,00,000 ఇంతటితో ఆగాలని లేదు సార్. యాహ్! ఆ! ఫ్యూచర్‌లో ఇంకా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేస్తాను. ఏజెన్సీ స్టార్ట్ చేయొచ్చు. చెప్పలేము మీరు 18,00,000 అని చెప్పి అక్కడికి ఆపేయకండి. యెస్. నా సజెషన్ ఫర్ యూ ఏందంటే, నీకు ఆల్రెడీ యెస్. యూడీఎంటీ దగ్గర మ్యాన్ పవర్ ఉంది. యెస్. నీ దగ్గర స్కిల్ ఉంది. యూ కీప్ యెస్. ఆన్ గ్రోయింగ్. నువ్వు ఇట్లే దండయాత్రలు చేసినావు అనుకో 2025లో 100 ప్రాజెక్టులు ఈజీగా చేస్తావు నువ్వు. యెస్. యూ విల్ గ్రాబ్ ఇట్ యాక్చువల్‌గా. కాబట్టి యెస్. యూ కీప్ ఆన్ టేకింగ్ ఎన్ని ప్రాజెక్టులైనా తీసుకో అండ్ టేక్ ఓడీఎంటీ స్టూడెంట్స్. సో దట్ మాకు యెస్ సార్. బెనిఫిట్. నేను ఆల్రెడీ హెల్ప్ తీసుకుంటున్నాను. రాకేష్ సార్ వర్క్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ శశాంక్ వీళ్ళు కొంతమంది చేస్తున్నారు సేమ్. అండ్ ఇంకా ఇద్దరు ముగ్గురికి అప్పచెప్పాను. వాళ్ళు చాలా పర్ఫెక్ట్‌గా చేస్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ నాకి అంటే నేను మళ్ళీ చెక్ చేయాల్సిన పని లేదనమాట. సో, అలా చేసి పెడుతున్నారు వాళ్ళు. 2025లో ఇదే డిసెంబర్ మంత్‌లో యెస్. ఐ వాంట్ టు డూ లైవ్ విత్ యూ విత్ ఏజెన్సీ ఓనర్. I want to see you as an agency owner. యెస్. Okay, with a good number of employees. You have that capability. Okay, you have యెస్. that fire. Keep running that. Keep running that. ఓకే, మనం ఒక విజన్ పెట్టుకోవాలి మౌనిక. ఆ విజన్తో వర్క్ చేస్తే డెఫినెట్లీ విల్ రీచ్. అండ్ ఏజెన్సీ మీరు ప్రాపర్గా వర్క్ చేస్తే ఏంటంటే సార్ ఈ స్టూడెంట్స్ నేను పర్సనల్‌గా ఇప్పుడు నేను కూడా నేను ట్రైన్ చేస్తున్నాను కాబట్టి ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా టాలెంట్ ఉంది సార్. ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఆలోచనలు కూడా చాలా బెటర్‌గా ఉన్నాయి. ఒకదానికొకటి వాళ్ళు ప్లానింగ్స్ కూడా ఒక్కొక్కరికి నాకు పర్సనల్‌గా మెసేజ్ చేస్తున్నారు స్టూడెంట్స్. సో, ఇది మా ప్లాన్ బట్ దీనికి ఎలా ఎళ్ళాలి? అంటే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి మేము ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఇప్పుడు ఆహ్, వాళ్ళకి అవసరం ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇంకా జాబ్ చేయాల్సిన అవసరం లేదు. మన సర్కిల్‌లోనే ఎవరైతే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానివ్వండి, మన ఫ్రెండ్స్ కానివ్వండి, ఆల్‌మోస్ట్ ఎక్కువ మ్యారీడ్ ఉన్నారిక్కడ. సో, వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ ఇలా ఎవరైతే బిజినెస్ ఉంటదో, సో, వాళ్ళతో కాంటాక్ట్ అయినా కూడా సరిపోతుంది. ఇంకా మళ్ళీ పర్సనల్‌గా జాబ్ చేయాల్సిన అవసరం లేదు. సో, నేను పర్సనల్‌గా చెప్పేదేంటంటే, జస్ట్ దాన్ని ఒక 2-3 డేస్ మీది కాదనుకుంటే, వాళ్ళకి జస్ట్ మీరు వర్క్ అయితే డెలివరీ చేస్తారో, ఇఫ్ వాళ్ళు ఇంప్రెస్ అయితే చెప్పలేం. వాళ్ళ బిజినెస్ దాన్ని బట్టి ఇంకా ఎంత వరకెళ్ళొచ్చు. సో, ఇంకా ఆ ప్రాజెక్ట్స్ కూడా మీకు ఎన్ని ప్రాజెక్ట్స్ రావచ్చో చెప్పలేం కదా సార్. ట్రూ. సో స్టూడెంట్స్ తను చెప్పింది ఏంటంటే ఓడిఎంటీ స్టూడెంట్స్ ఆర్ రియల్లీ బ్రిలియంట్. చాలా నాలెడ్జ్ ఉంది. ప్రాబ్లమ్ ఏంటంటే వెన్ యూ పిచ్చింగ్ ద క్లయింట్స్ స్టిల్ యూ ఆర్ గోయింగ్ విత్ స్టూడెంట్ మెంటాలిటీ. స్టూడెంట్ మెంటాలిటీతో నువ్వు పోయావు అనుకో, నువ్వు భయపడుతుంటావు. నేను ఫ్రెషర్ అని నీ అవును. కళ్ళల్లో కనిపిస్తుంటది అనమాట. అలా అవును. కాకుండా గో లైక్ ఎంటర్‌ప్రెన్యూర్ మెంటాలిటీ. మోస్ట్లీ ఐమ్ టెల్లింగ్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో భయపడకండి. ధైర్యంగా వెళ్ళండి. లైక్ హౌ మౌనిక ఇస్ గ్రాబింగ్ ఇట్. ఇఫ్ మౌనిక ఈస్ ఏబుల్ టు గెట్ 6 క్లయింట్స్, కాంట్ యూ గెట్ 1 క్లయింట్? యూ విల్ గెట్ ఇట్. తను చెప్తుంది ఏంది, మీ ఉన్న సర్కిల్‌లోనే మీ వాట్సాప్‌లో ఉన్న కాంటాక్ట్స్‌లోనే బిజినెస్ ఉంది. ట్రై టు ప్రమోట్ అవును. ఇట్ ఫస్ట్. లేటర్ గో అవుట్. దిస్ ఇస్ వాట్ షీ సేయింగ్. ఓకే. అండ్ ఫైనల్లీ యూ బికమ్ అ కమ్యూనికేషన్ ట్రైనర్. హౌ యెస్ ఇస్ ద సార్. జాబ్? ఆర్ యూ ఎంజాయింగ్ ఇట్? సూపర్ ఫైన్ సార్. నేనైతే చాలా అంటే నేనేమనుకున్నా అంటే బ్యాలెన్స్ చేయలేకపోతాను. బికాజ్ ఏంటంటే నేను టీచ్ చేసేది నాది ఆ సైడ్ గూడా నేను ఉన్నానా అనేది నాకి ఇప్పుడిప్పుడే నేను నమ్ముతున్నాను సార్. బికాజ్ చేయడం అంటే మనం కనిపించకుండా ఏదో మనం ఒక వర్క్ మనం చేసుకొని ప్రాజెక్ట్ చేసుకొని పోతున్నాం అంటే అది ఓకే గానీ,
బట్ నాతో పాటు ఈ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు అట్ ది సేమ్ టైమ్ అంటే మా సీనియర్స్‌కి గూడా నేను ట్రైనింగ్ తీసుకోవడం అనేది ఐయామ్ సో హ్యాపీ సార్. వాళ్ళకి కూడా ట్రైన్ చేయడం అంటే నేను చాలా బ్లెస్డ్ అనే చెప్పొచ్చు. అండ్ మీరు నన్ను చూజ్ చేసుకోవడం అనేది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫస్ట్ థింగ్. ఐయామ్ సో హ్యాపీ మీకు ఆ నమ్మకం కలిగించానని అనుకుంటున్నాను. సో దీన్ని సక్సెస్‌ఫుల్‌గా I'm very good at finding the talent. ఒకటి నాకు టాలెంట్ కనిపిస్తే ఐ కెన్ సీ దట్ ఓకే దే హ్యావ్ ద క్యాపబిలిటీ. సో నీకు ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా నేను చెప్పేశాను నో యూ కెన్ డూ ఇట్. నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పమని చెప్పాను. 3 బ్యాచెస్ ఫినిష్ చేసావు. మీరేంటంటే ఫస్ట్ థింగ్ నాకు ఫస్ట్ కాల్ చేయంగానే ఇలా అనుకుంటున్నానని జస్ట్ ఇంకొక టాపిక్ ఏం మాట్లాడలేదు సార్. అంటే ఇది ఉంటదని కూడా మీరు నాకు చెప్పకుండా డైరెక్ట్‌గా. సో ఇలా అనుకుంటున్నాను మీకు ఓకేనని మీరు చెప్పడంతోటి నేను షాక్ అయ్యాననమాట. అంతకుముందు ఎప్పుడు మీరు మా క్లాస్ అంటే మీరెప్పుడు మా క్లాస్‌లోకొచ్చి మా యాక్టివిటీస్ చూడలేదు. మేము ఎంత యాక్టివ్‌గా ఉన్నామనేది కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉండరు. అంటే ఏంటంటే మా గురించి ఎంతసేపు కృష్ణప్రియ మ్యామ్‌కి అండ్ రాగిణి మ్యామ్, ఈ రాకేష్ సార్ వీళ్ళకే మా గురించి తెలుసు అనుకున్నాం గానీ, బట్ మీరు పర్సనల్‌గా కాల్ చేసి చెప్పడం అనేది నేను షాక్ అయ్యాను సీరియస్‌గా. ఫస్ట్ థింగ్ ఐ సా యూ దేర్ అండ్ కాంటెస్ట్. మనం ఒక కాంటెస్ట్ పెట్టాం యెస్ కదా. సార్. యాహ్! యూ అండ్ యువర్ బ్రదర్ డిడ్ ఇట్ యాక్చువల్‌గా. యెస్. అప్పుడు అనిపించింది యాక్చువల్‌గా సీరియస్‌గా చెప్తున్నా. ఐ వాస్ వెరీ బిజీ ఇన్ మార్కెటింగ్, గెట్టింగ్ ద లీడ్స్, ప్రమోటింగ్ ద కంటెంట్, గివింగ్ ద వాల్యుబుల్ కంటెంట్ టు ద పీపుల్. నేను అనుకున్నది ఏంటంటే తెలుగు స్టార్ట్ చేశాం కాబట్టి ఓకే వీ విల్ బి కమింగ్ అ మీడియం లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ అని అనుకున్నాను నేను. ఎప్పుడైతే కాంటెస్ట్లో మీరు చూసిన స్టూడెంట్స్ చూస్తే నేను షాక్ అయిపోయినారు. ఇంత ఇంటెలిజెంట్ పీపుల్ కూడా మన దగ్గర జాయిన్ అవుతారు, దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్ అని నాకు అర్థమైపోయింది. అంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి బాగా వచ్చిన స్టూడెంట్స్ అయినా కూడా స్టిల్ దే ప్రిఫరింగ్ తెలుగు. నువ్వు చెప్పు మౌనిక, యు ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. తెలుగులో ట్రైనింగ్ ఎందుకు? సార్ అది మీరు చెప్పాలి. మీరు చెప్తున్నారు గానీ నేను ఇంగ్లీష్ లేదు సార్. నేను పర్ఫెక్ట్ కాదు. అండ్ అంటే అర్థమవుతుంది. నేను ఏంటంటే నాకు ప్లస్ ఏంటంటే నాకు ఏం రాకపోయినా వచ్చని కాన్ఫిడెన్స్ ఎక్కువ సార్ నాకు. నాకు రాదనేది నేను ఎప్పుడు చూపించుకోను. సో అది నాకు హెల్ప్ అవుతుందన్నమాట. యాక్చువల్లీ అయితే నువ్వు తెలుగుకి ఎందుకు కన్విన్స్ అయినావు? వెన్ వి స్టార్టెడ్ తెలుగు ట్రైనింగ్, మార్కెట్లో చాలా మంది ఇంగ్లీష్‌లో చెప్తున్నారు. స్టిల్ వై యూ కన్విన్స్డ్ ఫర్ తెలుగు? అంటే సార్ ఫస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ అంటే మనం ఎంత పర్ఫెక్ట్ అయినప్పటికీ కూడా సమ్‌వేర్ ఎక్కడో మనం ఇప్పుడు ఈవెన్ మనం ఎక్స్‌ప్లోర్ చేసేటప్పుడైనా కూడా తెలుగు అయితే ఉండదు. ఆప్షన్స్ కూడా తెలుగులో అయితే ఉండదు. బట్ ఏంటంటే నేనేదైతే ఫీల్ అయ్యానో ఆ ఫ్రెండ్లీ ఏదైతే ఇప్పుడు ఈవెన్ మా ట్రైనర్స్ అయినా ఇప్పుడు నేనేదైనా ఫ్రీగా నేను ఒక మాట అనాలన్నా ఆర్ సార్ నేనేదైనా అడగాలన్నా గూడా నాకది కన్వీనియంట్‌గా ఉంటది. సో నేను ఇంగ్లీష్ అంటే తెచ్చుకొని అదొకసారి ఊహించుకొని అది కరెక్ట్ మాట్లాడుతున్నానా లేదా గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? ఆ టెన్షన్‌లో ఫస్ట్ నాకు నేర్చుకునే వర్క్ అనేది నేను ఫోకస్ చేయలేను ఫస్ట్ థింగ్. సో ఏదైతే అదయింది. ఇప్పుడు నేనేదైతే ఇంకొక మనిషికి చెప్పట్లేను. సో నాకు నచ్చిన భాషలో నాకు అర్థమయ్యే విధంగా నేను చూస్తే ఆ తర్వాత సో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉందంటే ఆ తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ నాకీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. సో ఇక్కడ నాకు 100% దొరుకుతున్నప్పుడు సో నేను డెఫినిట్‌గా నా ప్లేస్, నా మదర్ టంగ్‌ని చూజ్ చేసుకుంటాను సార్. దట్స్ గుడ్ మౌనిక. యాక్చువల్‌గా ఇట్స్ బీన్ 10 ఇయర్స్. ఓకే. ఆల్మోస్ట్ 8 to 9 ఇయర్స్ ఇన్ ద ఓడిఎంటీ ఉండి. వి స్టార్టెడ్ ఇంగ్లీష్. వి నెవర్ నో అబౌట్ తెలుగు యాక్చువల్‌గా. ఓకే. నార్త్ ఇండియన్సే కాదు, పాకిస్తాన్, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా కూడా ట్రైన్ చేసాం. ఐ నెవర్ థాట్ దట్ తెలుగు పీపుల్ తెలుగు స్టార్ట్ చేద్దాం అని అనుకోలేదు. బట్ 2 ఇయర్స్ బ్యాక్ ఐ సా ద యూట్యూబ్ వీడియోస్ గానీ, మన తెలుగు మూవీస్‌ది మిలియన్స్‌లో పోతున్నాయి. అంటే కంటెంట్ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. లెట్ అస్ డూ ద ట్రయల్ అని చెప్పేసిన. తెలుగు పీపుల్ కూడా మనం నేర్పిద్దాం అనుకున్నా. కానీ నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత రెస్పాన్స్ వస్తుందని. పీపుల్ ఇంత ఘోరంగా కన్వర్ట్ అవుతారని నేను అనుకోలేదన్నమాట. ఓకే. నేను ఇప్పటి వరకు ఓడిఎంటీకి ఇంగ్లీష్‌లో గూడా ఉందని నాకు తెలీదు సార్. రీసెంట్‌గా తెలిసింది నాకు. యాహ్! నా ఇంగ్లీష్ ఛానెల్ నేను ఓపెన్ చేయకనే 6 నెలలయింది. ఐ డిడ్ ఓపెన్ ద డాష్‌బోర్డ్. ఇట్స్ బీన్ 6 మంత్స్. కంప్లీట్‌గా ఐ తెలుగులోనే థింక్ ఓపెన్. నేను 1 ఇయర్ బ్యాకే చూసాను సార్ మీ వీడియోస్ కొన్ని ఇన్‌స్టాగ్రామ్స్‌లో ఇంటర్వ్యూస్ అవన్నీ చూడడం జరిగింది గానీ, బట్ వన్స్ నేను జాయిన్ అయిన తర్వాత ఈ ఈ సార్‌దేనా అంటే ఐయామ్ సారీ సార్ మీరు అంటే ఈయన ఇట్లా చెప్తున్నాడు. అసలు ఎవరొస్తారు? అసలు చూద్దాం ఎంతమంది జాయిన్ అవుతారు అది ఇది అనుకున్నా గానీ, చాలా బిజీ ఉంది సార్ టీమ్ అయితే. సీరియస్‌గా నేనే ఇప్పుడు 1 మంత్ అయిపోయింది. అంటే నేనేమనుకున్నా 5 ఆర్ 10 క్లాసెస్ అంటే ఓకే. బట్ ఏంటంటే మనం రెస్ట్ తీసుకోవాలనుకుంటే తప్ప టీమ్ అయితే చాలా బిజీ ఉంది సార్. సో రైట్. రైట్. ఇంతమంది ఉన్నారా స్టూడెంట్స్ అని నేనే షాక్ అయ్యాను నేను. యూ డోంట్ బిలీవ్ మౌనిక, ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయినా కూడా ఇంతమంది ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేసుకోరు. రైట్ నౌ 23 ఈజ్ అవర్ కౌంట్. 23 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. ఓకే. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 5 to 6 ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా స్టూడెంట్ సపోర్ట్ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నమాట. దట్స్ హౌ వీఆర్ సక్సెస్ఫుల్. స్టూడెంట్స్ కూడా
99% హ్యాపీ మౌనిక. ఎస్ సార్. కొందరికి కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ డిలే అవుతాయి, అది మేము ముందే చెప్పాము యాక్చువల్గా. బట్ సబ్జెక్ట్ వైజ్ మాత్రం నోబడీ ఈజ్ అన్హ్యాపీ, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం రిగరస్గా పనిచేస్తున్నా, నా థాట్ అంతా అంతే, ఏ విధంగా క్రియేట్ చేయాలి జాబ్స్. అందుకే కదా ఐమ్ ట్రైయింగ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్, నిన్ను కూడా తీసుకొచ్చింది అందుకోసమే. తన Yes, sir. వల్ల నేను ఇది విన్నప్పుడు నేను షాక్ అయ్యాను సార్. ఎందుకంటే మాకు మాడ్యూల్‌లో లేదు ఇది. ఇదేంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మాకు లేదు. ఎక్కడో మీరు చెప్పారు ఉంటది అని చెప్పేసి ఇంగ్లీష్ నేర్పిస్తాము. అది లాస్ట్‌లో మళ్ళీ అది కూడా ఒక బెనిఫిట్ మాకు. మళ్ళీ ఇదేంటి క్లాస్ అని అనుకోని నేను షాక్ అయ్యాను సార్ నేను. అంటే నా టీమ్ వచ్చే టైంకి నేను నా టీమ్ అంటే మా ఫ్రెండ్స్‌కి నేను టీచ్ చేశాను నేను. అంటే సో, సో హ్యాపీ. అట్ ది దట్స్ సేమ్ ప్రౌడ్. టైమ్ వీల్ మాస్టర్ అంతకు ముందు ఉండేనో లేదో నాకు తెలీదు. అండ్ అది కూడా ఉందా అని షాక్ అయ్యాను నేను. యాక్చువల్గా నేను ఇంతకంటే ముందు ఒక ప్రయోగం చేశాను. 3 months ఇంగ్లీష్ ట్రైనింగ్ స్టార్ట్ చేశానండి. ఒక ట్రైనర్ని పట్టుకొని 3 months చెప్పాను, కానీ రెస్పాన్స్ బాగాలేదంటే మన తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్ లేదు. సబ్జెక్ట్ అయితే ఓకే, ఎందుకంటే దట్స్ నాట్ ఈజీ. మనం చిన్నప్పటి నుంచి అది ప్రాబ్లం అనిపిస్తుంది, అది ప్రాబ్లంగానే మిగిలిపోయింది. దెన్ ఐ వాస్ థింకింగ్, దెన్ ఫైనల్లీ థాట్ ఈ 3 monthsని కట్ షార్ట్ చేద్దాం, 5 daysగా చేద్దాం అని ప్లాన్ చేశాను. ఇది సూపర్ వర్కౌట్ అయింది. స్టూడెంట్స్ ఆర్ అటెండింగ్. మీ ఇప్పుడు స్ట్రెంత్ ఎంత వస్తుండే? 50 to 60 వస్తున్నారా? 50 మెంబర్స్ ఉన్నారు సార్. 50. ప్రతి బ్యాచ్ లోనూ 50 మెంబర్స్ ఉన్నారు. ఇప్పటికి నేను 3 batches కంప్లీట్ అయ్యాయి. 3 batches లోనూ 50+. వెరీ గుడ్. సో ఫైనల్లీ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ నా ప్లాన్? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే సార్ నాకైతే జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు సార్ ఫస్ట్ థింగ్. సో ఏమని ఉంటే నేను ఫ్రీలాన్సింగ్ లాగానే చేయాలనుకుంటాను మాక్సిమం. అట్ ది సేమ్ టైం నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో ఇప్పుడు మీ ఓడిఎంటీలోనే కూర్చుండిపోతుంది సార్ 1 5 ఎప్పుడైనా. అంటే నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు అండ్ నేను చేస్తానని కూడా నేను అనుకోలేదు. బట్ 1 month కంప్లీట్ అయిపోయింది. చూడాలి సార్. బట్ ఎక్స్పెక్ట్ చేయని విధంగానే ఉంటుంది అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్ మోనికా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నీలాంటి స్టూడెంట్స్ నాకు కావాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మౌనిక లాగా మారితే ఐ విల్ డూ సక్సెస్ స్టోరీ విత్ యూ గైజ్ ఆల్సో. సో హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఇంకా కష్టపడుతున్నారో, టేక్ హర్ యాజ్ అ మోటివేషన్, వర్క్ హార్డ్. అగైన్ ఐ విల్ డూ లైవ్ విత్ ఎవ్రీబడి టు మేక్ యూ మోటివేటెడ్. కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం మౌనిక. పీపుల్ ఆర్ ఆస్కింగ్ Yes, sir, క్వశ్చన్స్. please. గైస్ ఎవరైతే మౌనికాని క్వశ్చన్స్ అడగాలనుకున్నారో అడగండి. కొందరు అడుగుతున్నారు ఇంగ్లీష్ అవసరమా అంటే, ఇంగ్లీష్ అవసరం లేదండి, సబ్జెక్ట్ బాగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. అవసరం లేదు సార్. మనం అవతల మనిషి మనకి మాట్లాడేది అర్థమైతే సరిపోతుంది. సో ఏంటంటే మనం అట్ ది సేమ్ టైమ్ దీంట్లో మాటల కంటే కూడా మన చేతులకి ఎక్కువ పని ఉంటది ఫస్ట్ థింగ్. మనం ఏదైతే ఎక్స్‌ప్లోర్ చేసేది ఎక్కువ ఉంటది. అట్ ది సేమ్ టైమ్ మనల్ని అంటే ఇప్పుడు ఈ యూట్యూబర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు, అట్ ది సేమ్ టైమ్ సోషల్ మీడియాలో కంప్లీట్‌గా అలా కూడా ఎర్న్ చేయాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి కూడా ఇంగ్లీష్ అవసరం లేదు. సో వాళ్ళేంటంటే మన తెలుగులోనే ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా తెలుగునే ప్రిఫర్ చేస్తున్నారు సార్. మీరే చూస్తున్నారు స్టూడెంట్స్ ఇంగ్లీష్ కంటే నాకు తెలిసి తెలుగులోనే ఎక్కువ మంది ఉంటారు. ట్రూ. మనం ఒక ట్రెండ్ సెట్ చేసినాం, మనల్ని ఫాలో అవుతున్నారు చాలా మంది కూడా. Yes, sir. అదర్ ఇన్స్టిట్యూట్స్ ఆల్సో స్లోలీ దే కమింగ్ టు తెలుగు. ఇట్స్ అ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి మీకు రీల్స్ మాస్టరీ కోర్స్ ఉంది, అందులో తనుజ వచ్చింది. రీల్స్ మాస్టరీ అవును కోర్స్ సార్. ఉంది. నేను తనుజ ఈజ్ అ ఇన్ఫ్లుయెన్సర్, షీఈస్ ఫ్రమ్ విజయవాడ. తనకు ఇన్స్టాగ్రామ్ లో 2 lakhs+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనమాట. షీ కాంటాక్టెడ్ ఓడిఎంటీ టు జాయిన్ ద కోర్స్. బట్ ఇమీడియట్ గా నేను గ్రాప్ చేసింది ఏంటంటే, ఓకే నువ్వు ఇన్స్టెడ్ ఆఫ్ స్టూడెంట్ ట్రై టు బికమ్ అ రీల్స్ మాస్టరీ కోర్స్. ఎందుకంటే Yes, యువర్ sir. నేను ఇన్ఫ్లుయెన్స్. ఆల్రెడీ తనుజతో మాట్లాడాను సార్ రీసెంట్ గానే. అంటే ఇప్పుడు నేనైతే కొన్ని ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో దానికి ఒక వన్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కావాలంటే తనుజని కాంటాక్ట్ అయ్యాను డైరెక్ట్‌గా. సో తను హెల్ప్ చేస్తుంది కూడా నాకు. ఇప్పుడు నేను స్టూడెంట్స్ కి ప్రామిస్ చేయండి ఇచ్చింది ఏంటంటే, ఒకటి కమ్యూనికేషన్ ట్రైనింగ్, సెకండ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ తనుజ తోటి రీల్స్ మాస్టరీ కోర్స్ స్టార్ట్ చేయించిన. షీఈస్ డూయింగ్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ, చాలా. Yes, sir. అండ్ వన్ మోర్ థింగ్ మోనికా, టు మేక్ మనీ విత్ డిజిటల్ మార్కెటింగ్, యూ లైక్ డూయింగ్ ఫ్రీలాన్సింగ్ ఇస్ వన్ వే అయితే, ఆ విధంగా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా వెరీ గుడ్. తనుజ ఆల్సో మేకింగ్ వెరీ గుడ్ మనీ Yes, sir. విత్ ద హెల్ప్ ఆఫ్ హర్ ఇన్ఫ్లుయెన్సర్. తను నాతో షేర్ చేసుకుంది. దాదాపు 1 lakh వరకు తను ఎర్న్ చేస్తున్నారు. అంటే ఏదైనా కొలాబరేట్ అయితే 20,000 చార్జ్ చేస్తున్నారు తను. గుడ్ సో మంత్‌లో కనీసం తను ఒక 4, 5 చేసినా కూడా తను ఈజీగా 1 lakh ఎర్న్ చేస్తుంది. ఇంకా కోర్స్ కంప్లీట్ అవ్వలేదండి సార్. తను ఎస్‌సీఓలోనే ఉంది ఇంకా. రైట్. పేపర్ కట్స్ ఆఫ్లైన్ లేదండి, కంప్లీట్ ఆన్లైన్ కోర్సే, బట్ చాలా ఇంటరాక్టివ్ ఉంటుంది. మోనికా, టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్. చాలా మంది ఆఫ్లైన్ అడుగుతున్నారు. టెల్ దెమ్ వై దే షుడ్ కమ్ టు ఆన్లైన్.
సార్ ఆఫ్‌లైన్ అంటే ఒకటి మన ట్రావెలింగ్‌కి సగం టైం వేస్ట్ ఫస్ట్ థింగ్. అట్ ది సేమ్ టైమ్ ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఆన్‌లైన్ నేనేం చెప్తున్నా అంటే, ఆన్‌లైన్‌కి, ఆఫ్‌లైన్‌కి పెద్ద తేడా ఉండదు సార్ ఫస్ట్ థింగ్. మనం ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకున్నట్టే ఉంటది అట్ ది సేమ్ టైమ్. సో, మనకేంటంటే ఇప్పుడు ఇప్పుడు డౌట్ సెషన్ ఉంటది మనకి. మీకేమున్నా కూడా డౌట్ సెషన్‌లోనే అండ్ మీరేంటంటే పిన్ టు పిన్ అంటే ఏదైనా నోట్ చేసుకోవాలనే ప్రాబ్లమ్ గూడా లేకుండా పిన్ టు పిన్ మీకక్కడ ఆహ్, యాడ్ చేయడం ఉంటది. అట్ ది సేమ్ నోట్స్ కూడా మనకి ఆటోమేటిక్‌గా అండ్ అట్ ది సేమ్ టైమ్ రికార్డింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఒక్కసారి ఆఫ్‌లైన్ ఎళ్ళామంటే నెక్స్ట్ డే మళ్ళీ మన కోసం ఆ క్లాసెస్ చెప్పరు. ట్రూ. అండ్ ట్రూ. మళ్ళీ అంటే నేను దానికి రికార్డింగ్స్ ఉండవు కాబట్టి రికార్డింగ్స్ ఉండడం వల్ల ఏమైతుందంటే, ఈ రోజు జరిగింది మీరు ఇంకా 10 రోజుల తర్వాతైనా కూడా ఒకవేళ మీకక్కడ డౌటొచ్చిందంటే, మ్యామ్‌ని అడగాల్సిన అవసరం లేదు. రికార్డింగ్స్‌లో ఉంటది. అట్ ది సేమ్ టైమ్ ఆ 10 రోజుల తర్వాత వచ్చిన డౌట్ అయినా కూడా మనకి కోఆర్డినేటర్ మ్యామ్ ఉంటది. కోఆర్డినేటర్ ఉంటారు. అక్కడ అడగొచ్చు ప్రాబ్లమ్ లేదు. అంటే మనకి టైమ్ సేవ్ అవుతుంది సార్ ఫస్ట్ థింగ్. మనీ సేవ్ అవుతుంది. టైమ్ సేవ్ అవుతుంది. ఈ ట్రైనర్ కోఆర్డినేటర్ అన్న థాట్ 1 ఇయర్ బ్యాక్ నాకొచ్చింది. ట్రైనరు అలసిపోతున్నారు అసలు చేయదు. దెన్ వి ఫస్ట్ స్టార్టెడ్ విత్ హనీషా. మా దగ్గర ఫస్ట్ చేరిన ట్రైనర్ అసిస్టెంట్ హనీషా. షీ ఈస్ ఓకే. డూయింగ్ రియల్లీ గుడ్ అనమాట. ఇప్పుడు టోటల్ 6 కోఆర్డినేటర్స్ ఉన్నారు. డౌట్స్ క్లారిఫై చేయడానికి 6 కోఆర్డినేటర్స్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్. నెక్స్ట్ క్వెషన్ ప్రేమ్ కుమార్ ఏం అడుగుతున్నాడంటే ఫ్రీలాన్సింగ్ ఎలా స్టార్ట్ చేయాలి చెప్పండి. చెప్పాను కదా సార్. మన కాంటాక్ట్సే సార్ మనకి ఫస్ట్. ఏవైతే మన కాంటాక్ట్స్‌లో ఈవెన్ మన ఫ్రెండ్స్ కానీ, మన ఫ్యామిలీ సర్కిల్ కానీ అండ్ మన ఇప్పుడు మనం బయట చూస్తుంటాం. మన నైబర్స్ ఉంటారు. చిన్న చిన్న షాప్స్ నుంచి. అంటే మనం ఫస్ట్ మనుషులతో మాట్లాడాలి సార్ ఫస్ట్ థింగ్. వాళ్ళకేదైనా బిజినెస్ ఉంది అంటే, వాళ్ళ బిజినెస్ మంచిగా నడుస్తుంది. ఆఫ్‌లైన్‌లో మంచిగానే నడుస్తుంది. బట్ ఆన్‌లైన్ త్రూ కూడా వాళ్ళు బెటర్‌గా మార్కెటింగ్ చేసుకోవచ్చు. వాళ్ళ బ్రాండ్ కానీ, వాళ్ళ థింగ్స్ కానీ. ఆ విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడేంటంటే కొంతమంది ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నోళ్ళకైతే జాబ్ ఎలాగో వస్తది. బట్ ఈ వరంగల్ ఇటు సైడ్ ఉన్నవాళ్ళు, కరీంనగర్ ఇటు సైడ్ ఉంటారు. అక్కడ మాక్సిమం అంటే ఒకరికి ఇద్దరికైతే ఓకే. 2, 3, 4 కంపెనీస్ ఉంటాయి. అక్కడలో జాబ్ ఓకే. బట్ రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ చిన్న చిన్న షాప్స్ ఏవైనా కానీ అవి లేకుండా అయితే ఊరైతే ఉండదు కదా! నేనేంటంటే చిన్న షాప్ అయినా, పెద్ద షాప్ అయినా డెఫినిట్‌గా వాళ్ళకి మార్కెటింగ్ అవసరం. అదొక బూస్ట్ లాగా అన్నమాట. పర్సనల్‌గా వాళ్ళు ఎఫర్ట్ చేసి వాళ్ళేదో చేస్తున్నారంటే అంతవరకు ఓకే గానీ, బట్ దాన్ని ఇంకా బెటర్‌గా కూడా చేయొచ్చు అన్నప్పుడు వాళ్ళకి మనం చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే మనీ మ్యాటర్ గాదు సార్ ఇక్కడ. ఎలా ఉంటదంటే స్ట్రాటజీ మనం వాళ్ళని ఎలా ఎర్న్ చేస్తారు. వాళ్ళకి మనం ఒక చిన్న ఎట్లా అంటే ఒక మాట సాయం అయితే అదేం పెద్ద తప్పు గాదు అసలు. మనకేం ఖర్చు గూడా గాదు. జస్ట్ మాట సాయంలాగా వాళ్ళకి ఒక 2, 3 మాటలు మాట్లాడి వాళ్ళతో వాళ్ళ ప్రాబ్లమ్ ఏంది? మన దగ్గర ఏమన్నా ఉంది వాళ్ళకి కావాల్సిన స్ట్రాటజీ అంటే వాళ్ళకి చెప్పడం. మనం చేసి పెట్టడం. అలా ఒక 1 ఆర్ 2 చేయడం వల్ల ఏమైతదంటే వాళ్ళకి మన మీద నమ్మకం వస్తుంది ఫస్ట్ థింగ్. సో, అన్నీ తెలిసిన మన ఇప్పుడు మనం ఏమంటామంటే ఇప్పుడు ఇది చెయ్యొచ్చు. ఇలా ఎళ్లి వాళ్ళ దగ్గరికెళ్లి చేపించుకోండి అని చెప్పి మనం చెప్తాం. వాళ్ళు మనకి 100% వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ మనం ఇచ్చేసినాక, వాళ్ళు థర్డ్ మనిషిని ఎందుకు చేసుకుంటారు చెప్పండి ఫస్ట్ థింగ్. ట్రూ. ట్రూ. ఇప్పుడు మనల్ని పర్టిక్యులర్‌గా మనతో మాట్లాడి, మన మనిషి అనుకోని మనకింత చేసి చెప్పినప్పుడు అంటే ఏందంటే ఎమోషనల్లీ ఇక్కడ లాక్ అవుతది సార్ ఫస్ట్ థింగ్. సో, బయట వాళ్ళని ఎందుకు సరే ఈమెకు ఆల్రెడీ మన ప్రాజెక్ట్ అంతా తెలుసు. మనకేం కావాలో తినకు తెలిసినప్పుడు మనం ఎందుకు బయటికెళ్ళడం అనేది ఒకటి ఫస్ట్ థింగ్. అలా వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ తనకి మనం సక్సెస్ చూపించామనుకో అట్ ది సేమ్ టైమ్ తను ఒక ఇద్దరు ముగ్గురికి చెప్తాడు. ట్రూ. ఇంకొక ముగ్గురికి. అలానే మాక్సిమమ్‌గా ప్రాజెక్ట్స్ నా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అన్ని ఒక్కరితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు నేను దగ్గర దగ్గర 6 మెంబర్స్‌కి వర్క్ చేస్తున్నాను సార్. 6-8 మెంబర్స్‌కి. వెరీ గుడ్. ప్రేమ్ కుమార్ తను చెప్పింది ఏంటంటే కస్టమర్ పెయిన్ పాయింట్ అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ టాకింగ్ టు ద పీపుల్ డైరెక్ట్లీ. అది అడ్రస్ చేయండి వస్తుంది. ఇంకా డైరెక్ట్ కలవడకుండా ఇంకా ఎట్లా చేయాలంటే మీరు యూట్యూబ్కి వెళ్ళేసి ఓడిఎంటీ ఫ్రీలాన్సింగ్ అని చెప్పండి. ఐ హావ్ షోన్ మల్టిపుల్ వేస్. దాని ద్వారా మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మౌనిక, హౌ మచ్ యూ చార్జ్ ఫర్ ద క్లయింట్ అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్? సార్ బేసిక్‌గా వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అని చూస్తాను నేను. నేను వెబ్‌సైట్ డిజైనింగ్‌కి నేను 42,000 సార్. ఇప్పుడు నేను హైయెస్ట్ చార్జ్ చేసిందైతే 63 నేను చార్జ్ చేసింది. అండ్ వెబ్సైట్. గూగుల్ యాడ్స్ 1 ఆర్ 2 క్యాంపెయిన్స్ చేసి ఇవ్వాలంటే మినిమమ్‌గా 5,000 చార్జ్ చేస్తాను నేను.
లేదు మంత్లీ వాళ్ళకి మేనేజ్ చేయాలి నేను అంటే, మంత్లీ 20,000 అయితే డెఫినిట్‌గా చార్జ్ చేస్తాను సార్. అట్ ది సేమ్ టైమ్ ఇంకా వాళ్ళ బిజినెస్‌ని గూడా మనం చూసి ఫ్యూచర్‌లో మనం తీసుకుందాం. ఇప్పుడేముంది వాళ్ళ బిజినెస్ ఎట్లుందో దాన్ని చూసి కూడా ఒక్కొక్కసారి నేను 10,000కే చేస్తాను. అండ్ సేమ్ సోషల్ మీడియా కూడా సేమ్ 20,000 చార్జ్ చేస్తాను. ఇక ఎస్‌సీఓ అంటే కంప్లీట్‌గా సార్ 15,000-20,000 పక్కా. ఇంకా నేను తగ్గను బికాజ్ ఏంటంటే వాళ్ళ అవసరం అది. ఒక సైట్ చేసేసుకున్నాం. సైట్‌తో ఇంకేముంది నేను గూగుల్ యాడ్స్ ఎళ్ళిపోతా అది ఇది అని అనుకుంటే ఎన్ని డేస్ చేస్తాం? ఎస్‌సీఓ చేయకుండా గూగుల్ యాడ్స్ ఎన్ని డేస్ చేస్తాం? మహా అంటే 1 మంత్ లాక్కెళ్తావు. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు అన్ని కీవర్డ్స్ ఉన్నాయి. అంతమంది మనకి వస్తున్నారు సైట్‌కంటే. సో, గూగుల్ గూడా చూడాలి కదా! అది జెన్యూనా కాదా అని చెప్పి. సో, ట్రూ. ప్రాబ్లమ్ అవుతుంది. అదేంటంటే మిగతా అన్ని చేయాలంటే ఫస్ట్ ఎస్‌సీఓ అయితే చేయాలి. మీకు సైట్ ఉంది అంతా ఉందంటే దానికి ఇంకా మీరు స్పెండ్ చేయాల్సిందే. అది చేయకుండా అయితే లేదనుకుంటే మీరు వేరే వాళ్ళని చూజ్ చేసుకోండి అని చెప్తాను నేను. జెయింట్ ఇంకా డెన్ అనుకుంటా. యాహ్! యూ అంటే కెన్ టాక్. సోషల్ మీడియా మార్కెటింగ్ సేమ్ అలానే సార్. ఇంకా వెబ్‌సైట్ డిజైన్. ఓకే. కేక్ సేస్ దట్ హాస్పిటల్ కాంటాక్ట్ కోసం మీరు చేసింది ఎస్‌ఈఓ క్యాంపెయినా లేక గూగుల్ యాడ్సా? నేను ఫేస్‌బుక్ యాడ్స్ చేశాను సార్. క్యాంపెయిన్ కూడా చేశాను గూగుల్ క్యాంపెయిన్. గూగుల్ యాడ్స్ చేస్తే మీకు ప్రాబ్లమ్ గూడా వచ్చింది గదా! యెస్ యాహ్! సార్. ప్రాబ్లమ్ వచ్చింది. ఆ తర్వాతనే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి గోవిందమ్మ. ఫ్రీలాన్సింగ్ కావాలనుకుంటే వాళ్ళతో ఎక్కువగా ఫ్లూయెంట్‌గా మాట్లాడాలి కదా సార్! అప్పుడెలా? అంటే మన భాషలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా మాట్లాడితే సరిపోతది సార్. కన్విన్సింగ్‌గా ఉండాలి ఫస్ట్ థింగ్. ఇంగ్లీష్ అవసరం లేదు. ఇంగ్లీష్ అవసరం లేదు. హ్మ్. అండ్ దిస్ ఈస్ అబౌట్ ద కోడ్స్. మై డౌట్ కొంతమందికి అంతగా మ్యాటర్ మైండ్‌కి రీచ్ అవ్వదు కదా! అంటే వాళ్ళకంత ఈజీగా అర్థం కాదు కదా! వాళ్ళకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా అని అడుగుతున్నాడు. యెస్ సార్. ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం అందరికి భయము ఈ కోడింగ్ అది ఇది అని ఉంటది. ఇది జస్ట్ ఏంటంటే పిల్లలు డిజైనింగ్ చేసుకుంటారు కదా సార్. వీడియోస్ చేసుకుంటా ఎడిటింగ్‌లు సేమ్ అలానే ఉంటది డిజిటల్ కదా! మార్కెటింగ్. కదా! ఇప్పుడు మేమేమి సైన్స్ ఏం నేర్పిస్తలేమండి. ఫేస్‌బుక్, ఆ! ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్ వెబ్‌సైట్స్ ఇవే. మనం కాకపోతే వాడేది నేర్పిస్తాం. ఆ! మీరెట్లా ఇన్‌స్టాగ్రామ్‌లో రోజుకి 5 గంటలు స్పెండ్ చేస్తారు. అది మానేసి కోర్స్ నేర్చుకున్నారనుకో ప్రొడక్టివ్ అయిపోతారు. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ 15,000 పర్ మంత్ సాలరీ వస్తుందా సార్? ఇగో మీ కళ్ళ ఈజీ. ముందరే కనిపిస్తుంది ఎగ్జాంపుల్ 1,50,000 సంపాదించింది. 15,000 అనేది అది మనం బేసిక్‌గా ఒక మనిషి మీద జాలి పడితే తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ క్వెషన్ బై శివకుమార్. విచ్ ఈస్ ద బెస్ట్ ఫర్ ఫ్రీలాన్సింగ్ లైక్ వెబ్‌సైట్ ఆర్ ఎస్‌ఈఓ ఆర్ గూగుల్ యాడ్స్? సార్ అన్నిటికి దేనికది ఉంది సార్. ఒక్కదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటది ఫస్ట్ థింగ్. అంటే నేను బయట అంటే అప్లై చేసేటప్పుడు కొంతమంది ఓన్లీ ఎస్‌ఈఓ అని చెప్పి, ఓన్లీ సోషల్ మీడియా అని చెప్పి ఇట్లా పర్టిక్యులర్‌గా ఒకదానికొకటి బట్ ఏంటంటే అక్కడికెళ్ళిన తర్వాత గూగుల్ యాడ్స్ అంటే ఫస్ట్ సైట్ తోటి మనకు కనెక్షన్ ఉంటది. అట్ ది సేమ్ టైమ్ ఎస్‌ఈఓ చేయాలంటే వెబ్‌సైట్ డిజైనింగ్ తెలిసుండాలి. ఒకవేళ డిజైనింగ్ కూడా మనల్నే చేయమంటే సో ఒక్కదానికొకటి కనెక్షన్ ఉంటది. దేనికది ఉంటది గానీ దానికి పర్టిక్యులర్‌గా ఇది అని చెప్పలేను సార్. ట్రూ. అండ్ హలో అండి. కంగ్రాట్స్. లోకల్ హాస్పిటల్‌లో ఫ్రీలాన్సింగ్ తీసుకొని ఎలా టార్గెట్ చేయాలి యాడ్స్? ఇక్కడ మీరు చూడండి ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు గారు. మీరు అస్యూమ్ దట్ యూ ఆర్ ఫ్రమ్ సత్యసాయి డిస్ట్రిక్ట్ ఓన్లీ. ఆ లోకల్‌లో ఉన్న హాస్పిటల్ చేయాలనుకుంటే మీరేం చేయండి, ఒక వీడియో తయారు చేయండి. దాన్ని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లోకల్‌కి మాత్రం యాడ్ రన్ చేయండి. నెక్స్ట్ యూట్యూబ్ యాడ్స్, ఇన్‌ఫీడ్ యాడ్స్‌లో కూడా ట్రై చేయండి. మీరు మాట్లాడే భాష మంచిగా ఉండి వాళ్ళకి రీచ్ అయిందనుకోండి డెఫినెట్‌లీ ఇట్స్ గుడ్. ఆల్ ఆఫ్ యూ యూజ్ తెలుగు లాంగ్వేజ్. తెలుగు ఈజ్ అర్థం వర్కింగ్. అవ్వాలి అంతే సార్. అవతలి మనిషికి అర్థం కావాలి. ఇప్పుడు ఇక్కడ మౌనిక డ్రాప్ అయినా కూడా షీ వుడ్ హావ్ గెట్ 6 క్లయింట్స్. సో, నీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ప్రాబ్లమ్ లేదు ప్రశాంత్. నువ్వు ఇక్కడ సబ్జెక్ట్ ఎంత బాగా నేర్చుకుంటున్నావు అన్నది ఇంపార్టెంట్. పరశురామ్ ఎస్‌ఈఓ చేయడానికి హెచ్‌టీఎంఎల్ అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు. అదొక ప్లగిన్ తోటి చేయొచ్చు. పేపర్ కట్స్ చాలామంది ఆఫ్‌లైన్ ఇంట్రెస్ట్ ఉంది. ల్యాప్‌టాప్స్ లేవని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిజిటల్ మార్కెటర్‌గా ఉండాల్సిందే ల్యాప్‌టాప్ అండి. ఏమంటావు మౌనిక? యెస్ సార్. అది లేకపోతే ఇంకా నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్‌లైన్ బేసిక్ మ్యాటర్ కావాలి. నువ్వు యుద్ధానికి పోయి కత్తి లేనట్టే ఇగ అది. నువ్వు ఆఫ్‌లైన్ జాయిన్ అయినా కూడా నువ్వు ఇంటికొచ్చి ప్రాక్టీస్ చేయాలి. ఓకే. అవును. కాబట్టి టెల్ దెమ్ టు గో ఫర్ అంటే
ఆఫ్లైన్ పోతారో ఆన్లైన్ ఇస్తాం వాళ్ళు ఇస్తాం. నేను ఈవెన్ ఆఫ్‌లైన్ చెప్పాలన్నా కూడా ఎందుకు ఆన్‌లైన్ అంటే ఇప్పుడు ఆఫ్‌లైన్ అయినా కూడా మానిటైజేషన్ ఇదంతా కరెక్ట్‌గా ఉండదు సార్. ప్రతి ఒక్కటి ఏంటంటే ఇందులో ఇది ఉంటదని చెప్పేసి జస్ట్ అప్లికేషన్స్ లాగా డిఫైన్ చేయండి అది ఇది అని చెప్పేసి ఇవ్వడం కరెక్ట్ కాదు సార్. ఇదంతా థియరీ లాగా కాదు. ఓన్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతే. ప్రాక్టికల్‌కి ఆన్‌లైన్ బెస్ట్. ఇక్కడ నెట్ గురించి అడుగుతున్నటువంటి ఇతను రాయచోటి రేణు. మీరు ఎప్పుడైనా కూడా మొబైల్ డేటా కంటే కూడా వైఫైని తీసుకోండి. ఇప్పుడు జియో చాలా చీప్‌గా వస్తుంది. 2, 3 వేలలో వస్తుంది. యాక్చువల్లీ 3000 పెడితే 3 మంత్స్ వస్తుంది. దట్స్ ఎనఫ్ అన్నమాట. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ బ్రో మొబైల్ నేను డేటా కూడా రాయచోటి సైడే. సో సేమ్ అదే సార్. నేను రాయచోటి అండ్ పుట్టపర్తికి బార్డర్‌లో ఉంటాను నేను. రాయచోటి అంటే ఇప్పుడు కర్ణాటక ఎందుకు వస్తుందా? లేదు సార్. కడప డిస్ట్రిక్ట్ వస్తుంది. అంటే రాయచోటి ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయింది. ఇప్పుడు మీరు ఎన్ని డిస్ట్రిక్ట్‌లు ఉన్నాయి రాయలసీమలో? 4 ఉండేవి అయితే ఇప్పుడు 5 అయినా? లేదు ఎక్కువైనాయా? సార్. ఇప్పుడు 5 కాదు. ఇంకా చాలానే మారాయి సార్. ఓహ్! నాకింకా తెలవదు అది. అండ్ సురేష్ గౌడ్ గారు క్వెషన్ అడుగుతున్నారు. మౌనిక గారు మీ ఫ్రీలాన్సింగ్‌కి ఏ టైప్ ఎస్‌ఈఓ ఆర్ గూగుల్ యాడ్స్‌లో మీరు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు? డీటెయిల్‌గా చెప్పండి. అర్థం కాలేదు సార్. మీరు ఎందులో ఏ మోడ్యూల్‌లో వర్క్ చేస్తున్నారు? అన్నీ చేస్తుంటాను. యాహ్! నాకు ఇది పర్టిక్యులర్‌గానే ఏం లేదు సార్. నేను అన్నీ చేస్తాను. ఓకే. సుష్మా మౌనిక గారు న్యూ క్యాంపెయిన్ టైప్స్ పర్ఫార్మెన్స్ మార్క్స్ వచ్చినాయి కదా! అవి మీరు యూజ్ చేస్తున్నారా? అవి ఎలా వర్క్ అవుతున్నాయి చెప్పండి. అండ్ కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి టూల్స్ యూ ఆర్ యూజింగ్. వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ యూ ఆర్ యూజింగ్? యాహ్! నేను ప్రో టూల్స్ యూజ్ చేస్తున్నానండి. అట్ ది సేమ్ టైమ్ నేను ఇప్పుడు ఏదైతే వర్క్ చేస్తున్నానో గూగుల్ యాడ్స్ ఇప్పుడు నా హాస్పిటల్ దానికైతే నేను గూగుల్ యాడ్స్ రన్ చేయలేదు. ఫేస్‌బుక్ యాడ్స్ ఎందుకంటే ఫేస్‌బుక్ యాడ్స్ ఎక్కువ వెళ్తున్నాయి సార్. దాని నుంచి నాకు ఈ జెన్యూన్ లీడ్స్ వస్తున్నాయి. బికాజ్ ఏంటంటే అది రివ్యూస్ మీద బేస్ చేసుకొని ఉంటది కాబట్టి. ఇంకా రిమైనింగ్ వాటికి క్యాంపెయిన్స్ యూజ్ చేస్తున్నాను. కొన్ని వాటిలో ఎస్‌ఈఓ కూడా చేస్తున్నాను. అండ్ ప్రో టూల్స్ యూజ్ చేస్తున్నానండి. ఇంకా అవి లేకపోతే ఫ్రీ టూల్స్ కూడా ఉంటాయి మనకి. సో, అలా వెళ్ళొచ్చు. సుష్మా పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అవసరమైతేనే యూజ్ చేయాలి. పెద్ద కంపెనీ ఉంది, బడ్జెట్ బాగుంటేనే వాడాలి. చిన్న కంపెనీకి పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ వేస్ట్. కాబట్టి స్పెసిఫిక్‌గా అది సెర్చ్ యాడా, డిస్‌ప్లే యాడా, వీడియో యాడా చూసి చేయండి. చిన్న కంపెనీస్‌కి పర్ఫార్మెన్స్ మ్యాక్స్ ఈస్ వేస్ట్. యూజ్ ఉండదు. ట్రూ. ఏజెన్సీ టార్గెటింగ్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ ప్రాక్టికల్‌గా స్క్రాచ్ నుండి నేర్పిస్తారా? సో అర్జున్ ఇక్కడ మేము సబ్జెక్ట్ నేర్పిస్తాము. దాని నుంచి నువ్వు క్లయింట్స్ ఇండియన్ కొడతావా, యూఎస్ క్లయింట్స్ అవుతావా నీ కేపబిలిటీ. వి విల్ షో యూ ద పాత్. సో స్క్రాచ్ నుంచి సబ్జెక్ట్ నేర్పిస్తాం నీకు. అండ్ రామ్ వాల్మీకి ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్. మీరు పట్టుకున్న ప్రాజెక్ట్స్ అన్ని వాళ్ళతో తెలుగులో డీల్ చేశారా లేక ఇంగ్లీష్లో డీల్ చేశారా? నేను తెలుగులోనే డీల్ చేశానండి. మన మనిషి ఇప్పుడేంటంటే, మన వాళ్ళకి మనతోనే మన భాషలోనే అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైమ్ కావాల్సిన టైంలో నేను ఇంగ్లీష్ కూడా మాట్లాడాను. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ నేను తెలుగే మాట్లాడాను. ఇంకా రామ్ వాళ్ళే గారు నన్ను అడిగారు తెలుగులో మాట్లాడండి అని చెప్పి. మనది వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా! ట్రూ. ఇంటర్నేషనల్ క్లయింట్స్ వరకు మాత్రమే ఇంగ్లీష్ అవసరం. మన లోకల్ తెలుగు హైదరాబాద్లో మెజారిటీ 90% ఆఫ్ ద పీపుల్‌కి తెలుగు వస్తది. కాబట్టి నో ప్రాబ్లమ్. మీకు ఇంగ్లీష్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. మీరేమన్నారు? మన రిలేటివ్స్ వీళ్ళందరినీ క్లయింట్స్ అన్నారు. అవి కాకుండా ఎలా తెచ్చుకోవాలని అడుగుతుంది ఈషారెడ్డి. అలా కాకుండా అంటే సార్ ఇప్పుడు లింక్డ్ఇన్ కొన్ని వాటిల్లో చూస్తుంటాం. అంటే వాళ్ళ వర్క్ ఇప్పుడేంటంటే ఫ్రీలాన్సింగ్ వాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళని డైరెక్ట్‌గా ఏజెన్సీ వాళ్ళని అప్రోచ్ అయితే కూడా సరిపోతుంది సార్. కొంతమంది కొన్ని పేజెస్ ఉంటాయి కదా! క్లయింట్స్ కావాలని కొంతమంది పోస్ట్ చేస్తుంటారు. సో, అలాంటి వాళ్ళని ఫర్దర్‌గా మనం ఓన్‌గా చేయకపోతే ఇప్పుడు మన నెయిబర్స్ కాకుండా ఇప్పుడు మనం పోతూ ఉంటాం. బయట కనిపిస్తుంటాయి షాప్స్ కానివ్వండి. అలా మనం డైరెక్ట్‌గా గూడా ఎళ్లి అడగొచ్చు. వాళ్ళేం మనల్ని కొట్టరు, ఏం చెయ్యరు. జస్ట్ ట్రూ. ఏంటి ఎలా నడుస్తుంది ఇప్పుడు క్యాజువల్‌గా మనం వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ మనకి కలిసిపోతామండి. కలవడితనం ఎక్కువుందంటే ఆటోమేటిక్‌గా ఇది ఎక్కువొచ్చేస్తుంది మాట్లాడేది. మై డిజిటల్ డే. నేను మీ యూట్యూబ్ కోర్స్‌తో గూగుల్ యాడ్స్ నేర్చుకున్నాను. బట్ క్లయింట్‌ని కలవాలంటే భయమైతుంది. సో మీ స్టూడెంట్స్ ఎవరైనా హెల్ప్ చేస్తారా? చేస్తారండి. ఇక్కడ కింద కనిపిస్తున్న నంబర్ ఉంది కదా స్క్రోలింగ్‌లో. ఈ నంబర్‌కి కాల్ చేయండి. మా స్టూడెంట్స్‌ని ఇస్తాం. ఇప్పుడు ఆన్ గోయింగ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ప్రాక్టికల్‌గా పనికొస్తుంది. మీ సబ్జెక్ట్ నచ్చిందంటే ఫ్యూచర్‌లో మీరు పేమెంట్ కూడా చేయొచ్చు. థాంక్ యూ. కంపెనీలో ప్రో టూల్స్ లేవు. ఎలా చేయాలి? మీకు ప్రో టూల్స్ ఎంత అండి? 600 పెడితే ఫ్రీ వస్తున్నాయి కదా టూల్స్ ఆర్య. కూడా ఉన్నాయి. ట్రై చేయండి అవి. అండ్ వెబ్‌సైట్ ప్రో బెస్ట్ థీమ్ చెప్పండి. ప్రీమియం అయినా ఓకే సార్. యూ ఆర్ మై ఇన్‌స్పిరేషన్. థాంక్ యూ.
థీమ్ అనేది డిపెండ్స్ అండి. ఒక్కొక్క వెబ్‌సైట్‌ని బట్టి థీమ్ చేయాలి. నేను ఎప్పుడు కూడా ప్రీమియం థీమ్ బై చేయలేదు. అంతా ఎలిమెంటర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. దాంతోటి బ్యూటిఫుల్ డిజైన్స్ చేయొచ్చు. కొన్ని వెబ్‌సైట్స్ అయితే నేను ఇంకా వర్డ్‌ప్రెస్ బ్లాక్స్ తోటే చేశానన్నమాట. ఇట్స్ నాట్ అబౌట్ థీమ్ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ ఈస్ యువర్ విజువలైజేషన్ ఎలా ఉంటే బాగుంటుందని సింపుల్, ఎఫెక్టివ్, మొబైల్ ఫ్రెండ్లీ, ఫాస్టర్ వెబ్‌సైట్ తయారు చేయాలి. ఓకే. నేను ఇంకా వెబ్‌సైట్ డిజైనింగ్ గురించి మోర్ క్లాసెస్ జనవరిలో రిలీజ్ చేస్తా. అండ్ గోవిందమ్మ చెప్తుంది ఫ్రీలాన్సింగ్ అనేది కోర్స్ కాదండి. ఫ్రీలాన్సింగ్ అనేది ఒక ప్రాసెస్. తను ఎస్యూ అయిపోయినప్పుడే షీ స్టార్టెడ్ అనమాట. ఓకే. భవానీ హాయ్, గుడ్ ఈవినింగ్. షీ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్రెడీ, బట్ మళ్ళీ బ్రీఫ్గా చెప్తుంది మీకు. ద టూర్స్ ట్రేడర్ మౌనిక, కెన్ యూ ఆన్సర్ దిస్? యాహ్! ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కోసం ఎలా అప్రోచ్ అయ్యారనా? సో, నేను చెప్పాను కదండీ! నేను తీసుకున్న నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే, తను మా నెయిబర్ అనమాట. సో, ఆ షాప్ నేను ఎప్పటినుంచో రన్ అవుతుంది. బట్ సడెన్‌గా ఎక్కువ రాకపోవడం, ఎవరు షాప్‌కి ఎవరు రాకపోవడం ఇలా జరుగుతుంది. అంటే అదొక హోటల్ ఇడ్లీ ఇదనమాట. టిఫిన్ సెంటర్ అనమాట. సో, ఏంటంటే నేను ఈ స్విగ్గీ వీళ్ళు ఉంటారు కదా సార్! సో, వాళ్ళతోటి లైక్ అంటే ఒకరు దీన్ని కంప్లీట్‌గా ఒక స్విగ్గీలో చేయడం. అంటే జొమాటోలో యాడ్ చేయడం ఇలా చేశాను. అట్ ది సేమ్ టైమ్ ఆ ప్లేస్‌లో అది ఉందని ఎవరికీ తెలీదు ఫస్ట్ థింగ్. సో, ఫస్ట్ నేను లోకల్ ఎస్‌ఈఓ చేశాననమాట. సో, దీనికి ప్రాపర్‌గా ఒక లొకేషన్ ఉండాలి. ఆ తర్వాత ఏంటి అని ఇప్పుడు రాహుల్ రెస్టారెంట్ అనేది నేనిప్పుడు ఆ తర్వాతనే నేను చేసిన తర్వాతనే 10 మందికి తెలిసింది. సో, అట్లేంటంటే తర్వాత వాళ్ళు ఇంకా కొన్ని పచ్చడ్లు చేయడం. సో, ఈ కామర్స్ చేసుకుంటూ ఎళ్ళాను. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. మళ్ళీ వాళ్ళకి సెపరేట్‌గా సోషల్ మీడియాలో. సో, ఇవేంటంటే ఈ హోటల్‌కి వీళ్ళకి ఇప్పుడు అన్నిటికి సోషల్ మీడియా వర్కౌట్ అవుతుందని లేదు సార్. కొన్నిటి వరకే అవుతుంది. సో, వీళ్ళకి సోషల్ మీడియా వర్కౌట్ అయింది. లైక్ ఎట్లా అంటే సోషల్ మీడియా మార్కెట్ పోస్ట్ చేయడం, రివ్యూస్ ఇస్తూ ఉండడం. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళేదైనా వీడియోస్ చేస్తుంటే వాళ్ళే నాకు ఇచ్చేవాళ్ళనమాట. ఇగో ఈ వీడియో ఉంది ఇలా చేయండి. అంటే థంబ్‌నెయిల్ కరెక్ట్‌గా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి. సో, అప్పటికింకా నాకు నాలెడ్జ్ లేదు. నేను ఎస్‌ఈఓ ఆ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు. బట్ నాకు తెలిసినంత వరకు ఏముందో అది యూట్యూబ్‌లో పోస్ట్ చేయడం, ఇలా ఒకదాని మీద ఒకటి చేసుకుంటూ అలా ఎళ్ళాననమాట. సో, ఇక టియా అంటారా? హాస్పిటల్‌లో లీడ్స్ లేవు. ఎలా అది వాళ్ళొక ఒక హాస్పిటల్ మీద స్పెండ్ చేస్తుండే. సో, వాళ్ళకి అమౌంట్ పే చేస్తుండే పర్సనల్‌గా. మళ్ళీ దాని మీద యాడ్స్ చేసే వాళ్ళకి పర్సనల్‌గా పే చేస్తుండే. లీడ్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి పే చేయాలి. అట్ ది సేమ్ టైమ్ యాడ్స్ కూడా వీళ్ళు పర్సనల్‌గా రన్ చేసేవాళ్ళనమాట. 2 ప్లేసెస్‌లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి సాలరీస్ కూడా ఇద్దరికి ఇవ్వాల్సొస్తుంది. సో, ఇలా ఎందుకు ప్రాపర్‌గా ఒక సైట్ మీరే ఒక సైట్ క్రియేట్ చేసుకొని ప్రాపర్‌గా మీరే చేయొచ్చు కదా! అంటే అప్పటి వరకు హైదరాబాద్ అనే దానికి ఒక సైట్ లేకుండే సార్. ఇవాళ రోజున నేనే ఆ సైట్‌ని డిజైన్ చేశాను. దాని మీద మళ్ళీ ఎస్‌ఈఓ కూడా నేనే చేసుకున్నాను. అండ్ యాడ్స్ కూడా నేనే రన్ చేస్తున్నాను ఆ సైట్ ఈ మీద. వర్క్ అంతా చేస్తున్నప్పుడు నీకు బర్డెన్‌గా అనిపిస్తుందా? ప్యాషన్‌గా అనిపిస్తుందా? సార్ ఇంట్రెస్ట్ అండి. బర్డెన్‌గా అయితే అనిపించదు సార్. ఎందుకంటే ఇప్పుడు చేసిన టాస్క్ ఏదైతే ఉందో నెక్స్ట్ మళ్ళీ దాన్ని చెయ్యం సార్ మనం. అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటనమాట. అట్ ది సేమ్ టైమ్ ఎట్లుంటదంటే ఇప్పుడు నేను వేరే కంపెనీకి గూగుల్ యాడ్స్ చేశాను. దీంట్లో గూడా సేమా అంటే దీంట్లో అలా ఉండదు. మళ్ళీ దాని కోసం మళ్ళీ స్టడీ చేయాల్సుంటది. దాని స్ట్రాటజీస్ వేరే ఉంటాయి. ఇప్పుడెందుకంటే ప్రతి ఒక్కటి రియల్ ఎస్టేట్ అవ్వాలని లేదు. ప్రతి ఒక్కటి మెడికల్ ఫీల్డ్ అని లేదు. ఒకటి డిజైనింగ్. ఇప్పుడేంటంటే నా టియా కేర్ ఏదైతే ఉందో హాస్పిటల్‌ది అది కంప్లీట్‌గా ఎస్‌ఈఓ చేసి అదంతా గూగుల్ యాడ్స్ మీద ఎళ్తుంది. ఇంకా ఈ స్టార్ డిజైన్స్ ఇదంతా సోషల్ మీడియా మీద ఎళ్తుంది. సో, ఒక్కొక్కటి ఒక్కొక్క దాని మీద అన్నమాట. ఇట్స్ బీన్ 12 ఇయర్స్ మౌనిక. నాకెప్పుడు బోర్ కొట్టలేదు. నాకింకా యెస్ సార్. 20 ఇయర్స్ అయినా కూడా బోర్ కొట్టదు. ఎన్ని క్లయింట్స్ వచ్చినా నాకు టైం లేక కొన్ని స్కిప్ చేస్తా అంతే తప్ప కూడా బోర్, ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. అంటే యెస్. ప్యాషన్ తోటి ఉన్నోళ్ళకి ఎప్పుడు కూడా కొట్టదు. కొందరు ఏంటంటే ప్యాషన్ కాకుండా ఆయన సంపాదిస్తుండు నేను సంపాదిస్తా, ఆయనకు జాబ్ వచ్చింది, ఇలాంటి వాళ్ళు దెర్ ఇస్ అ పాసిబిలిటీ దే మైట్ అవును. లూజ్ ఇంట్రెస్ట్. కానీ ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా దిస్ ఇస్ అ గుడ్ వన్ అండ్ యూ ఆర్ ద ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు మెయింటైన్ ఎలా చేస్తున్నా అంటే 6 జాబ్స్ ఒకటే టైమ్‌లో ఎట్లా చేస్తున్నారంటే, నా ఫ్రెండ్ సపోర్ట్ తీసుకుంటున్నాను సార్ నేను. ఇలా తీసుకోవడం వల్ల ఏమైతదంటే, నేను రేపటి రోజున నేను ఏజెన్సీ పెట్టినా కూడా నాకిది హెల్ప్ అవుతుంది. ఎలా మేనేజ్ చేయాలి? ఏంటి అనేది. సో, నాకొచ్చిన ప్రాజెక్ట్స్ నేను ఏవి మిస్ చేయను. నేను నా ఫ్రెండ్స్ నాకు చాలా మంది సపోర్టర్స్ ఉన్నారు. సో, వాళ్ళతో వీళ్ళతో చేపించుకుంటా.
వచ్చిన క్లయింట్ మాత్రం వెనక్కి పంపను నేను. దట్స్ గుడ్. దట్స్ గుడ్. యూ డోంట్ బిలీవ్ మోనికా, ఎవ్రీ డే మాకు 5 to 6 క్లయింట్స్ వస్తాయి ఓడిఎంటీకి. 5 నుంచి 6 క్లయింట్స్ వస్తారు. ఓకే. అందులో అందరూ కన్వర్ట్ గారు. ఎందుకంటే కొందరికి ప్రైస్ ఇష్యూస్ ఉంటాయి. మనం సజెషన్స్ ఇస్తాం. దాదాపు ఒకరు 2 డేస్కి ఒకరైతే కన్వర్ట్ అవుతారు. అవన్నీ కూడా నేను తీసుకోకుండా, నేను డబ్బులు సంపాదించాలనుకోకుండా దాన్ని స్టూడెంట్స్కి కన్వర్ట్ చేస్తారు. సో దట్ దే మేక్ మనీ ఐదర్ ఆఫీస్. దట్స్ వై ఓడిఎంటీ ఈస్ గివింగ్ మోర్ జాబ్స్ టు ది స్టూడెంట్స్. దట్ ఈస్ సక్సెస్. ఇప్పుడు అన్నారుగా చాలా మంది ఎట్లా క్లయింట్స్ కొట్టాలంటే వీడియో మార్కెటింగ్ అండి. ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ని స్కేల్ చేయండి, అక్కడ నుంచి కూడా క్లయింట్స్ వస్తారు. మనోజ్, హౌ టు చెక్ కాంపిటీటర్స్ కీవర్డ్స్ ఫర్ గూగుల్ యాడ్స్. కాంపిటీటర్వి ఎలా పని చేస్తుండే మనతో కంపేర్ చేసుకుంటే ఆప్షన్ ఇన్సైట్లో ఆప్షన్ ఉంటుంది, కానీ వాళ్ళ కీవర్డ్ని మనం చూడలేము. వన్ బిగ్ క్వశ్చన్ హియర్ మునీశ్వర్ అడిగాడు. One client came for real estate. He said, I don't need all work like creating every page that all. I need leads. How many leads you will give? How much you charge? What you say? అంటే బ్లంట్గా అడిగేస్తుండ అనమాట. నాకు లీడ్స్ కావాలా బై, నువ్వు ఎన్ని ఇస్తావు అని అడిగిండంట. అప్పుడు మనం ఏం చెప్పాలి? అంటే నేను ఆడియన్స్ని ఆల్రెడీ నేను ఎంగేజ్ చేయాలి సార్ ఫస్ట్ థింగ్. అండ్ నేనేంటంటే నాకు వచ్చినవి ఏవి కూడా పర్సనల్గా పేజ్ వాళ్ళని అడిగి వాళ్ళకి పర్సనల్గా పేజ్ క్రియేట్ చేసి అలా ఏం లేదు. నా పేజ్ ఏదైతే ఉందో నాకు ఆల్రెడీ నా దగ్గర కొంతమంది ఆడియన్స్ ఉంటారు నాకు. సో వాళ్ళని టార్గెట్ చేయడం, అట్ ది సేమ్ టైం కొన్ని పేజెస్ రెలవెంట్గా ఏవైతే ఉన్నాయో వాటిని, సో అలా అనమాట ఒకదానికొకటి. అంటే ఫేస్బుక్ యాడ్స్ ఎప్పుడైతే చేస్తున్నామో బట్ కానీ అట్ ది సేమ్ టైం మనం చేసే పోస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. టెక్స్ట్ ఎంతైనా ఇవ్వచ్చు బట్ కానీ ఆ క్రియేషన్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి. మునీశ్వర్, ఇక్కడ నేను కూడా చెప్తున్నా, అపార్ట్ ఫ్రమ్ మోనికా, క్లయింట్ ఉండి నాకు ఎన్ని లీడ్స్ ఇస్తావు అని అడిగినప్పుడు నువ్వు కూడా ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్, నువ్వు ఎన్ని పైసలు ఇస్తావు డైలీ బడ్జెట్ అది చెప్పని చెప్పాలి. ఎంత ఖర్చు పెట్టుకుంటావు? కొందరు క్లయింట్స్ డైలీ 300 పెట్టుకుంటాడు, ఏమొస్తుంది? రాదు. అప్పుడు నువ్వు చెప్పాలి. అంటే మనము క్లయింట్ రావడానికి కోసం మనం అబద్ధం చెప్పదు, మనం నిజాయితీగా ఉండాలి. క్లయింట్ వస్తారా లేకపోతే లేదు. రోజుకి 2000 పెట్టుకో, నెలకు 60,000 పెట్టుకో, కంటిన్యూస్గా వర్క్ చేయి, క్వాలిటీ లీడ్స్ వస్తాయి. ఐ కాంట్ టెల్ యూ దట్ దిస్ మెనీ లీడ్స్ విల్ కమ్. ఒక్కొక్క నీష్ ఒక లాగా ఉంటుంది. సో యూ కాంట్ టెల్ డైరెక్ట్లీ. అప్పుడు ఏం చెప్పండి, నాకు పైసలు ఏమి ఇవ్వకు పోయి వారం రోజులు వర్క్ చేద్దాం, నువ్వు బడ్జెట్ పెట్టుకో 2000. అప్పుడు మన ఇద్దరికి అర్థమవుతుంది ఎంత ఉంది అన్నది, దాన్ని బట్టి ప్లాన్ అని చెప్పండి. సో దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ఆన్సర్ ఫర్ దిస్. ఒక సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు అది సక్సెస్ అవుతుందా, ఎన్ని కోట్లు మనకు తెలుస్తుందా? తెలియదు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ ఆడియన్స్. దిస్ ఆల్సో సేమ్ థింగ్. నేను ఇప్పుడు చేసే ప్రాజెక్ట్స్కి ఏవి వాటికి కూడా నేను పైసలు తీసుకోలేదు సార్. ఫస్ట్ నేను అన్ని చేసిన తర్వాతనే నేను. రజిత, మీరు ఫస్ట్ క్యాంపెయిన్ రన్ చేశారు కదా, వాళ్ళకి ఫస్ట్ మిమ్మల్ని యాడ్ రన్ చేయమంటే మీ ఓన్ అమౌంట్ పెట్టి యాడ్ రన్ చేశారా? లేదు, వాళ్ళే ఇచ్చారండి. వాళ్ళ అమౌంట్ మీరు జస్ట్ 1000 రూపీస్ తోటి చేశాను నేను, వాళ్ళే స్పెండ్ చేశారు అమౌంట్ అని. రియల్ ఎస్టేట్కి గూగుల్ యాడ్స్ బెటరా, ఫేస్బుక్ యాడ్స్ బెటరా? ఫేస్బుక్ సార్. ట్రూ. ఫేస్బుక్ ఈజ్, గూగుల్ యాడ్స్ ఈజ్ కొంచెం లిటిల్ ఎక్స్పెన్సివ్. ఫేస్బుక్ కూడా కొంచెం లో క్వాలిటీ లీడ్స్ వస్తాయి, బట్ దిస్ ఇస్ బెస్ట్. గూగుల్ యాడ్స్ని లాంగ్ టర్మ్ కోసం వాడుకోండి, చాలా బాగుంటుంది. నఫీసా షేక్, ఫేస్బుక్ యాడ్స్ చేశారు కదా, మీరు పోస్ట్ మీరు క్రియేట్ చేశారా, ఎల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా ద క్రియేటివ్ పార్ట్? యాక్చువల్లీ మొత్తం నేనే డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. నేను మొత్తం కంప్లీట్గా నాకు పైన ఇంకెవరు లేరండి. సో నేనే క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. నేను దానికి మళ్ళీ పర్సనల్గా ఛార్జ్ చేశాను. గుడ్. అప్సరా హాయ్. మాణిక్యం చెప్తున్నాడు టోటల్ రాయలసీమలో 8 డిస్ట్రిక్ట్స్ అంట. ఈవెన్ ఐ డోంట్ నో దాట్. హలో సార్, ఒక వెబ్సైట్ డిజైనింగ్ అయిపోయాక ఎస్ఈఓ ఎలా చేయాలి? 5 pages వెబ్సైట్, అబ్రాడ్ కన్సల్టెంట్ సార్, అది టాప్ 10లో రావాలి అంటే ఏం చేయాలి ఎస్ఈఓలో? సాయి కుమార్ 5 pages ఉన్నాయి కదా, 5 pages తోటి ఏం కాదు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఒక బ్లాగ్ స్టార్ట్ చేయండి. అందులోనే మీకు వెబ్సైట్లో కనిపించాల్సిన అవసరం లేదు. దీన్నే బిజినెస్ బ్లాగింగ్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఏంది, అబ్రాడ్ కన్సల్టెన్సీ అన్నావు కదా, దానికి సంబంధించిన బిజినెస్ బ్లాగ్స్ ఎట్లా రాయాలంటే, ఆఫ్టర్ బీటెక్ కెరియర్ ఆపర్చునిటీ ఇన్ యూఎస్, కెరియర్ ఆపర్చునిటీ ఇన్ యూకే, ఇలాంటి బ్లాగ్స్ రాయాలి. రాసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అక్కడ నుంచి ట్రాఫిక్ డ్రైవ్ చేయాలి. అండ్ మీరు ఇంటర్నల్ లింక్ కూడా హోమ్ పేజ్కి ఇచ్చుకోండి. అట్లా నువ్వు థౌజండ్స్ ఆఫ్ బ్లాగ్స్ రాయొచ్చు నీ దగ్గర 5 pages ఉన్నా. దానివల్ల మీ వెబ్సైట్ వాల్యూ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఎస్ఈఓ స్కోర్ కూడా పెరుగుతుంది. అప్సరా, మనం స్టూడెంట్స్కి ట్రైన్ చేయాలి అంటే డైలీ మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి? సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటున్నారా అండి? చెప్పండి మౌనిక. అంటే నాకైతే నేను పర్సనల్గా నేను ముందే ఏం చెప్పాలనేది అయితే నేను ఏమైతే ప్రాక్టీస్ చేయలేదు సార్. నేను డైరెక్ట్గా క్లాస్ తీసుకోవడం జరిగింది.
అండ్ ఏంటంటే అలా చెప్పడం వల్ల గూడా మనం ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒకటి ఆప్షన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామంటే నెక్స్ట్ టైమ్ మళ్ళీ అదే ఆప్షన్ చూపించాలని గ్యారంటీ ఉండదిక్కడ. ఎప్పటికప్పుడు మనం ఎక్స్‌ప్లోర్ చేస్తుండాలి కాబట్టి. సో, ట్రూ అప్సరా. సేమ్ మీ ఆల్సో. నేనెప్పుడు గూడా క్లాస్ కంటే ముందు చదువుకోవాల్సిన అవసరం లేకుండా. ఎందుకంటే దిస్ ఈస్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్ థింగ్. ఓకే. అండ్ మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. యూ షుడ్ బి ఎవ్రీ ట్రైనర్ షుడ్ బి ఎ స్టూడెంట్. ఎవ్రీడే స్టూడెంట్ అయి ఉండాలి. అప్పుడే స్టూడెంట్స్‌కి బాగా నేర్పించగలుగుతాడు. థియరీలో అయితే అది వర్కౌట్ అవుతుంది సార్. ప్రాక్టీస్ చేయాలా అది ఇది అని చెప్పేసి. ప్రాక్టికల్‌గా. గౌతమ్, how many days will client will give you time for freelancing project, or can we choose the how many days we want? సో, ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఎంత ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఎన్ని డేస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు లీడ్స్ కావాలి అంటే మాక్సిమం 1 ఆర్ 2 డేస్ వెయిట్ చేస్తారు. అలాంటి వాళ్ళకి మనం అంత ఎక్కువే చార్జ్ చేయొచ్చండి. ఎందుకంటే వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళ దాన్ని మనం ఛాన్స్ తీసుకొని కూడా చేయొచ్చు. మీరు ఫాస్ట్‌గా ఉన్నారనుకుంటే మీరు ఎంత ఫాస్ట్‌గానే ఇప్పుడు క్యాంపెయిన్ నన్నడిగితే ఇప్పుడు డిజైనింగ్ ఐటీ వాళ్ళైతే దాదాపు 1 మంత్, 2 మంత్స్ తీసుకుంటారు. బట్ మనకి 4-5 డేస్‌లో అయిపోతుంది. అంటే ఏదో అట్లా చేస్తే 2-3 అవర్స్ వర్క్ చేస్తే. సో, వాళ్ళ అర్జెన్సీని బట్టి మనం చేయొచ్చు క్యాంపెయిన్. 1 అవర్‌లో గౌతమ్, కూడా చేయొచ్చు. ఒక వెబ్సైట్ డిజైనింగ్ ప్రాజెక్ట్ ఒక్కటే వచ్చిందనుకోండి, యూ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 10 డేస్. కానీ అక్కడ నీ తెలివి ఉండాలి. సార్ వెబ్సైట్ డిజైనింగ్ కూడా ఏం చేస్తావు సార్? ఎస్ఈఓ చేసుకో సార్. ఎన్ని రోజులు అంటే ఎస్ఈఓ ఒక రోజులో అయిపోతుంది సార్, 6 నెలలు చేయాలి. అంటే నువ్వు ఆ ప్రాజెక్ట్‌ని 6 మంత్స్ వరకు ప్రొలాంగ్ చేస్తున్నావు. దిస్ ఈస్ యువర్ స్కిల్. గూగుల్ యాడ్స్ అని చెప్పాలి. అంటే ఒక్క క్లయింట్ మీరు అంటే యు ఆర్ గివింగ్ వాల్యూ. అతను నిన్ను వదిలిపెట్టాడు. యెస్ యూఎస్ సార్. నుంచి నాకు 2 క్లయింట్స్ ఉన్నాయి మౌనిక. 5 ఇయర్స్ అయింది పని చేయబట్టి. వాళ్ళు మాత్రం నన్ను వదలట్లేదు. బికాస్ ఇండియన్స్ వర్క్ చేసినంత ప్రపంచంలో ఏడ కూడా వర్క్ చేయరు. పాండమిక్ టైంలో వాళ్ళు ఆపేసారు వర్క్, ఎందుకంటే సేల్ అయితలేదు. ఆ టైంలో వాళ్ళు ఎందుకో లోకల్గా ఎక్కడో వేరే కంట్రీ నుంచి చేయించుకున్నారు. మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. ఎందుకంటే మనం చేసినంత వరకు ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఇండియన్స్ చేసినంత హార్డ్ వర్క్ ఎవరు చేయరు. అట్లు తెలుగు వాళ్ళు ఇంకా హార్డ్ వర్కర్స్. నాకి గూగుల్ యాడ్స్ కోసం వచ్చింది సార్ ఫస్ట్. బట్ అది ఇప్పుడు డిజైనింగ్ నేనే, ఎస్ఈఓ నేనే, మొత్తం సైట్ అంతా నేనే చూసుకుంటున్నాను సార్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నవ్య, 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా డిజిటల్ మార్కెటింగ్, బట్ న్యూ ఆఫీస్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా. కానీ సాలరీస్ 25K పర్ మంత్ ఉంటుంది, అంత కంటే అసలు ఎక్కువ ఇవ్వలేకపోతున్నారు. నవ్యశ్రీ, వాళ్ళు ఇవ్వలేకపోతలేరు కాదు, నువ్వు తీసుకోలేకపోతున్నావు. ఓకే. 2 ఇయర్స్ పీపుల్, ఐవ్ సీన్ పీపుల్ 8 lakhs ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరేంటి ఆఫీస్లో ఇస్తున్న వర్కే కాదు, స్పెసిఫిక్గా మీరు అప్డేట్ చేసుకోండి, డిమాండ్ చేయండి. ఎప్పుడైతే మీకు కాన్ఫిడెన్స్ తక్కువ ఉందో కంపెనీస్ విల్ ట్రై టు ప్లే విత్ యూ. 25,000 ఇస్తా అని చెప్తారు. కానీ నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, నేను గూగుల్ అనలిటిక్స్ చేస్తా, GA4 చేస్తా, ట్యాగ్ మేనేజర్ చేస్తా, అడ్వాన్స్ ట్యాగింగ్ చేస్తా అన్నావు అనుకో, ఎందుకు ఇయర్ చెప్పు. దెర్ ఆర్ కంపెనీస్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. టూర్స్ ట్రావెల్ తను చెప్పింది ఆల్రెడీ. మరి ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే కేక్, ఇట్స్ గుడ్. గూగుల్లో నంబర్ చూసి కాల్ చేసినప్పుడు మ్యాక్స్ రిసెప్షన్ వాళ్ళు మారుతున్నారు, సో అలా కన్వర్ట్ చేయాలి. ఆర్యన్, ఎస్, ఇక్కడనే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ వర్కౌట్ అవుతుంది. కమ్యూనికేషన్ అంటే మళ్ళీ ఇంగ్లీష్ కాదు, తెలుగే. రిసెప్షన్ నువ్వు ఎట్లా కన్విన్స్ చేస్తావు అన్నది ఇంపార్టెంట్. దట్ ట్రయల్ అండ్ ఎర్రర్గా నువ్వే నేర్చుకుంటావు. అది మనకి ఎప్పుడు ఆకలి అయితే మనం చచ్చిపోము, కంపల్సరీ ఏదో ఒకటి చేస్తాం. సో ఇది కూడా ఆకలి అని అనుకో, ఇది నీకు ఎమర్జెన్సీ అనుకో, ఇది లేకుంటే నేను బతకలేను అనుకున్నావు అనుకో, ఆ క్లయింట్ నువ్వు ట్రాప్ చేస్తావు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఇంటెన్సిటీ. ఈషారెడ్డి, సిస్టర్, డిజిటల్ మార్కెటింగ్లో చాట్ జీపీటీ నేను ఓన్లీ కంటెంట్ కోసం యూజ్ చేస్తున్నా లేదా దానికి ఏదన్నా యూజ్ చేస్తాము? కంటెంట్ కోసం ఏది చేయాలంటుంది నన్ను అడుగుతున్నారా సార్? ఓకే. నేను చాట్‌జీపీటీ నేను అన్నిట్లోనూ వాడుతున్నానండి. డౌట్స్‌లో గాని, కంటెంట్ దగ్గర ఒక్కటే కాదు. రిమైనింగ్ అంటే ఇప్పుడు గూగుల్ యాడ్స్ చేసేటప్పుడు కానీ, ఒక్కొక్కసారి ఏమైతుందంటే హెడ్‌లైన్స్‌కి కూడా నేను చాట్‌జీపీటీ వాడినా. సో అదే ఈషారెడ్డి ఏమంటుంది, సిస్టర్ నేను ఎలా అప్రోచ్ కావాలి? నువ్వు కోర్స్ జాయిన్ అవ్వ అనుకో, మేడం నేను అప్రోచ్ అవుతుంది. షీ విల్ బి టీచింగ్ యూ కమ్యూనికేషన్. మీరు చేసిన కొన్ని వెబ్సైట్ నేమ్స్ చెప్పరా? యాహ్! tiak.in and serverbasket.com and tiainstitute.in. At the same time, quickads.com. ఎలిమెంటర్ మీద కొన్ని వీడియోస్ చేయండి. షూర్ అండి, చేస్తా, పక్కా చేస్తా. ఆర్యన్ డిజిటల్స్, మౌనిక గారు, మీరు యాడ్ చేసి క్లయింట్స్ తీసుకున్నారా, జాబ్స్ని ఫ్రీలాన్సింగ్గా కన్వర్ట్ చేశారా? అంటే టు గెట్
టు గెట్ అ క్లయింట్స్ నువ్వు యాడ్స్ రన్ చేసావు అంటున్నారు. లేదు సార్. నేను జాబ్స్‌తోనే ఫ్రీలాన్సింగ్ కన్వర్ట్ చేసుకున్నాను సార్. Gamer Zone, wait till January. I'll make a video on Shopify. Vicky, Monica, can you answer this? యాహ్! గూగుల్ యాడ్స్ అనేది లైక్ ఎలా ఉంటదంటే కంప్లీట్‌గా గూగుల్ ఎవరైతే స్పెండ్ చేస్తారో లైక్ అదంతా యూఎస్ వాళ్ళకైతే ఎక్కువ ఉంటదండి. ఫేస్‌బుక్ అనేది ఎలా ఉంటదంటే మనం జెన్యూన్‌గా సేమ్ సోషల్ మీడియాలో మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కడెక్కడో చూస్తూ ఉంటారు. సో, ఒక యాడ్ లాగా వస్తుంటారు. మీరు ఇందులో జాయిన్ అవ్వండి. మేము ఈ సర్వీస్ ఇస్తున్నాం. సో, అలా ఉంటది. గూగుల్ యాడ్స్‌లో ఎలా ఉంటదంటే డిఫరెంట్ టైప్స్ ఎలా అంటే లైక్ సెర్చ్ గాని, డిస్‌ప్లే గాని, యూట్యూబ్ వీడియోస్ చేసి కూడా కన్వర్ట్ మనం గూగుల్ యాడ్స్ చేస్తూ ఉంటాం. సో, దానికి ఓన్లీ గూగుల్‌లోనని కాదు. యూట్యూబర్స్ కూడా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నవాళ్ళు. సో, దాన్ని వీడియో త్రూ వీడియో యాడ్స్ ఇలా చేస్తుంటారు. సిమిలర్ క్వెషన్. నేను ఇంటర్న్‌షిప్ చేస్తున్నా సార్. వెబ్ డెవలపర్‌గా మా ట్రావెల్ వెబ్‌సైట్‌కి ఎలా ఎస్‌ఈఓ చేయాలి? 5 పేజ్ ఉంది. బట్ క్లయింట్ డోంట్ హావ్ ఎన్ ఐడియా ఆన్ బ్లాగ్. సో, యూ ఎడ్యుకేట్ ఆన్ ద క్లయింట్ అబౌట్ ద బ్లాగ్స్. పోస్ట్ రాయండి. దానివలన ఇప్పుడు ఈరోజే స్టూడెంట్ క్లాస్ అయిన వాళ్ళని నేను చూపించాను. టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ బ్లాగ్స్ రాస్తది. కానీ పిన్ కోడ్స్ పైన, స్విఫ్ట్ కోడ్ పైన కూడా ఆర్టికల్స్ రాస్తుంది. ఎందుకోసము? సమ్‌వన్ సెర్చ్ అల్వాల్ పిన్ కోడ్ అంటే కూడా వాళ్ళ దగ్గర బ్లాగ్స్ ఉన్నాయి. డొమైన్‌కి వాల్యూ పెంచుకోవడానికి దే రైటింగ్ బ్లాగ్స్. కాబట్టి బ్లాగ్స్ కంపల్సరీ రాయాలి. దానివల్ల ఎస్‌ఈఓ స్కోర్ పెరుగుతుంది. సో, అతి హాయ్ చెప్తుంది. అండ్ నఫీషా షేక్ పోర్ట్‌ఫోలియో ఈజ్ ఇంపార్టెంట్. ఈజ్ పోర్ట్‌ఫోలియో ఇంపార్టెంట్ షీ ఈస్ ఆస్కింగ్. యెస్ సార్. నాకైతే నేను ఫస్ట్ టైమ్ పోర్ట్‌ఫోలియో నాకు లేదు సార్. ఇప్పుడు నేను చేసుకోవాలి. సో, ఏంటంటే నేను అన్ని పర్సనల్‌గా నేను జాబ్స్ మీద ఫోకస్ చేశాను కాబట్టి నాకు పెద్ద అవసరం పడలేదు సార్. ఇప్పుడు ఫ్యూచర్‌లో డెఫినెట్‌గా చేసుకుంటాను. ఇప్పుడు నువ్వు చేసిందే పోర్ట్‌ఫోలియో. ఒక వెబ్‌సైట్ లాంచ్ చేయండి మీరు. స్మాల్ ఆ! ఏజెన్సీ టైప్‌ది. అందులో నీ వర్క్స్ అన్ని పెట్టుకోండి. దట్ ఈస్ యువర్ అదే పోర్ట్‌ఫోలియో. అంటున్నాను సార్. ఫ్యూచర్‌లో చేస్తాను అంటున్నాను. అంటే నాకు టైం లేకుండే. యాహ్! లోకల్ బిజినెస్ వితౌట్ వెబ్‌సైట్ హౌ టు డూ ఎస్‌ఈఓ. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యెస్. లోకల్ బిజినెస్ చాలా మంది లైక్ గూగుల్ యాహ్! లోకల్ ఎస్‌ఈఓ సరిపోతది. అంటే లైక్ ఎట్లా అంటే జిఎంబి ఇది మనకి దీనికి సైట్ అవసరం లేదండి. జస్ట్ మన లొకేషన్ ఇప్పుడు ఏదైతే ఒక షాప్ కానీ ఏదైనా మీరు తీసుకుంటే దానికి ఒక లొకేట్ చేస్తామనమాట. ఈ పలానా ప్లేస్‌లో ఇది ఉంది అనేది దానికి సైట్ అవసరం లేదు. జస్ట్ మనం జిఎంపి చేస్తే సరిపోతుంది. కానీ వాళ్ళకి అడ్వైస్ చేయండి. అంటే వాళ్ళ ప్రొడక్ట్‌కి వెబ్‌సైట్ ఈస్ మ్యాండేటరీ. గూగుల్ మై బిజినెస్ ఎప్పుడు ఏమైతుందో తెలవదు. ఓకే. యెస్. సో, ఇట్స్ అన్‌సర్టైన్ కాబట్టి ఇట్స్ గుడ్ టు హావ్ ఎ వెబ్‌సైట్. సో, అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి చెప్తున్నాను సార్. దీపిక, career into digital marketing start of this month. I started working on FB ads to get leads for a course, but not getting proper qualities. How to improve on this? If it is a course, అంటే మీరు ఏదో ఒక డేటా సైన్స్ కోర్స్ మీరు నేర్పిస్తున్నారు అనుకోండి దీపిక, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈజ్ గుడ్ ఫర్ బ్రాండింగ్ అండి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ గెటింగ్ అ లీడ్. సో యూ ఫోకస్ ఆన్ గూగుల్ యాడ్స్. For the particular keyword, run the ad, you will get a quality leads. And whereas Facebook and Instagram ads look for a longer time, not for immediate benefit. Even most of our business, we get it from a SEO or Google ads, not from a Facebook ads. Facebook ads, మాకు అక్కడ ఏమైందంటే బ్రాండింగ్ అవుతుంది, దెన్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు ద బిజినెస్. లాంగ్ రన్కి పనికి వస్తుంది అది. ఇన్సూరెన్స్ లీడ్స్కి వెబ్సైట్ డిజైనింగ్ చేస్తే అవుతుంది, చాలా బాగా అవుతుంది. గూగుల్ యాడ్స్ రన్ చేయాలి. దిస్ యూ కెన్ ఆన్సర్ మోనికా. Client only asking only leads. Do you run ads on your own money? No, impossible, sir. Which method you actually use? Posting Insta, Facebook. See అండి అంటే క్లయింట్స్ మనల్ని మీరే అమౌంట్ పెట్టుకొని చేసుకోండి అన్నప్పుడు సో ఫస్ట్ థింగ్ అవతల ఏదైతే మీరు ఫస్ట్ వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందా లేదా వాళ్ళది బ్యాక్‌గ్రౌండ్ ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. ఇఫ్ మీకు ఓకే అనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. లైక్ ఎఫర్ట్ పెట్టొచ్చు దాని మీద. అట్ ది సేమ్ టైమ్ యాహ్! పోస్ట్ నాకు ఇది అర్థం కాలేదు సార్. విచ్ మెథడ్ యూ యాక్చువల్లీ యూజ్డ్? ఎక్సెప్ట్ పోస్టింగ్ ఇన్‌స్టా ఆన్ ఫేస్‌బుక్. అంటే మీరు యాడ్స్ లీడ్స్ తీసుకురావాలంటే ఇన్స్టా అండ్ ఫేస్బుక్ పోస్ట్ కాకుండా ఏ మెథడ్ ఫాలో అవుతున్నారు? అంటే మీరు డబ్బులు పెడతారా? మీరు డబ్బులు నేను పెడతారా? డబ్బులు పెట్టట్లేదు సార్. ఇలా చేయాలనుకుంటే సేమ్ యూట్యూబ్‌లో అలా కూడా ఎళ్ళొచ్చు సార్. యూట్యూబ్ వీడియోస్ జస్ట్ ఆడియన్స్ వ్యూస్ పెంచుకోవడం. సో, అది మనం ఇచ్చే జెన్యూన్ కంటెంట్‌ని బట్టి ఉంటది. అలా రావాలి అంటే. సో, దానికి టైం తీసుకుంటది సార్. యెస్.
హౌ మచ్ విల్ యూ చార్జ్ ఫర్ షాపిఫై? ఇనిషియల్గా యూ కెన్ స్టార్ట్ విత్ 40. ఇప్పుడు మోనికా హైయెస్ట్ 60 చార్జ్ చేసింది వర్డ్ ప్రెస్కి. షాపిఫై ఈ కామర్స్ కాబట్టి యూ కెన్ చార్జ్ 40 to 60. ఓకే ఈషా, సూన్ యూ విల్ మీట్ మోనికా. వెబ్సైట్ ట్రాఫికింగ్ ర్యాంకింగ్ ఎలా చెక్ చేయాలి? టూల్స్ ఉన్నాయండి, యూ కెన్ లర్న్ విత్ ద టూల్స్. సెమ్రష్ ఉంది, అనలిటిక్స్ ఉంది. టాటా ఏస్ ఆటోలకు యాడ్స్ రన్ చేసి కస్టమర్ తెచ్చుకోవచ్చండి భానుగారు, యూ కెన్ డూ ఇట్. క్లయింట్స్ ఉంటే ఇవ్వండి సార్, ఫ్రీగా అయినా చేస్తాం. ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ మై స్టూడెంట్స్ డెఫినెట్లీ విల్ గెట్ ఇట్ అండి. ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఓడిఎంటీ విల్ గెట్ ఇట్. ఎస్ఈఓ చేయాలంటే పక్క బ్లాగ్ ఉండాలి సార్. బ్లాగ్ పేజ్ ఇట్స్ గుడ్ టు హ్యావ్, ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ గుడ్ టు హ్యావ్. ఈ కామర్స్ వెబ్సైట్కి ఎస్ఈఓ ఎలా చేయాలి? ఇది సేమే ఉంటుందండి, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నా ఇంగ్లీష్ వీడియోలో ఉంది ఆల్రెడీ, తెలుగులో సూన్ అప్లోడ్ చేస్తానండి. పోర్ట్ఫోలియో అనేది ఎక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, దగ్గర ఉంచుకోండి, క్లయింట్కి వెళ్ళినప్పుడు చూపించడానికి అది. మీరు వెబ్సైట్ అయిపోయిన తర్వాత మీరు సెర్చ్ కన్సోల్కి సబ్మిట్ చేయండి. దట్స్ ఎనఫ్ టు గెట్ ఎస్ఈఓ. ఎస్, దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ మోనికా. నేను తెలుగు మీడియం స్కూల్లో చదివాను, ఇంటర్ పాస్, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వీక్ సార్, నేర్చుకుంటే జాబ్ వస్తుందా? తప్పకుండా అండి. నేను కూడా తెలుగు మీడియమే 10th వరకు. సో, ఇంటర్, బీటెక్ ఏదో కానీ చేశాను అలాగా. డెఫినిట్‌గా హెల్ప్ అవుతుందండి. బికాజ్ ఏంటంటే ఇక్కడ మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కాదు. ఎక్స్‌ప్లోర్ చేయాలి. మనం ఏదైతే మన ఎక్స్‌పీరియన్స్ లైక్ ఎట్లుంటదంటే మొత్తం టాస్క్ లాగా ఉంటది కాబట్టి దీనికి థియరీ అలా ఏమి ఉండదు. సో, మనం అసలు మనది మాటలేముండవు మనవి. జస్ట్ చేతలు మాత్రమే ఉంటది. సో, అవసరం లేదు. 45 డేస్ బెటరా, 3 months బెటరా? మీరు ఏది సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ నేను చూజ్ చేసుకుంది 45 డేస్ అండి. ఎందుకంటే నేను ఇదే చాలనుకున్నాను నేను. బట్ ముందు అక్కడికి అంటే అంతటితో ఆపడం నాకు బట్ నా సజెషన్ 3 months కోర్స్ అండి. జస్ట్ డిజైనింగ్ ఎస్ఈఓ మాత్రమే ఉంటది మీకు 45 డేస్‌లో. బట్ మీరు కంప్లీట్ ఫుల్ ఫ్లెక్స్డ్‌గా డిజిటల్ మార్కెటర్ అవ్వాలి, ఫ్రీలాన్సింగ్ ఇవన్నీ చేయాలనుకుంటే ప్లీజ్ గో 3 months కోర్స్. ఎస్, చూడండి 3 months కోర్స్లో ఇన్ డెప్త్ ఉంటుంది. ఇప్పుడు 3 months కోర్స్ ఇస్ గోయింగ్ టు బి 6 months ఫర్ ద సేమ్ ప్రైస్. ఓకే, కాబట్టి ఇన్ డెప్త్ నాలెడ్జ్ మీరు చూడండి. టైం మీరు ఎంత టైం ఆటో ట్రావెల్ 6 months పడుతుంది. మాకు కూడా అలానే ఉంది సార్, వదలట్లేరు కదా, ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నారు. గౌతమ్, ఎస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంది, 3 months కోర్స్. అది వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ 6 months సూన్. 25,000 ఇస్ ద ఫీస్. మీరు ఒకసారి స్క్రోల్ ఉన్న నంబర్కి కాల్ చేయండి. ఈ కామర్స్కి టూల్ కాదండి, వర్డ్ ప్రెస్తో చేయొచ్చు, షాపిఫైతో చేయొచ్చు. రవీంద్ర కుమార్, మీకు సోషల్ మీడియా మార్కెటింగ్లోనే ఒక లిమిట్ పెట్టుకోకండి. లర్న్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే ఎక్కడ ఏం ఆపర్చునిటీస్ ఉన్నదో తెలియదు. ఓన్లీ జాబే కాదు కదా, రేపు కొద్దిగా ఫ్రీలాన్సింగ్ కూడా చేయాలి కాబట్టి డోంట్ గెట్ వన్ సెగ్మెంట్, యూ విల్ స్టక్ ఓవర్ దేర్. లర్న్ కంప్లీట్ కోర్స్. యా మోనికా, యూ షుడ్ ఆన్సర్ దిస్. ఎస్ అండి, ప్లీజ్. బికాజ్ ఏంటంటే ఫ్యూచర్ మొత్తం డిజిటల్ మార్కెటర్సే ఏలేస్తారు ప్రపంచాన్ని. సో ఇట్స్ వెరీ గుడ్ అండి. 200% అది మీరు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ చూస్ చేసుకుంటే డెఫినెట్‌గా దానికి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యూచర్‌లో. ఇఫ్ యూ రియలీ ప్లాన్ 2025లోనే చాలా జాబ్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఇట్స్ గ్రోయింగ్ నౌ. డౌన్ ద లైన్ 3 yearsలో కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ట్రై టు స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ముందు ఐటీ ఎక్కడ కనిపించదండి. ఐటీ జాబ్స్ ఎక్కడ కనిపించవు. దిలీప్ కుమార్, ఇప్పటిదాకా మొత్తం మాట్లాడాము. మేబీ ఈ వీడియో మళ్ళీ అప్లోడ్ అవుతుంది, అక్కడ చూడండి. వి స్పోక్ అబౌట్. శ్రీకాంత్, మై వాయిస్ ఇస్ నాట్ మ్యూట్. మోనికా, యూ కెన్ హియర్ రైట్? ఎస్ సార్. క్రాంతి, గూగుల్ ట్యాగ్ మేనేజర్ జనవరిలో అవుతుంది. ఫ్రీలాన్సింగ్ పెయిడ్ వర్షన్ అవసరం లేదు, కానీ ఫ్లిక్ ఓవర్ కొన్ని ప్రో టూల్స్ ఉన్నాయి, తక్కువ అమౌంట్కి వస్తాయి, ట్రై చేయండి. అభిషేక్ గౌడ్, స్వామి శరణం. యా, దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్.
I got offer as a digital marketing intern, but they're telling me to work 6 months for free, sir. This is a good choice. No, not at all a good choice. You don't need to work for free for 6 months. 10 days 15 డేస్ అంటే ఓకే, కానీ 6 months ఎందుకు ఫ్రీగా పని చేయాలి అంటే మీరు కోర్స్ ప్రాపర్గా నేర్చుకున్నారా ఫస్ట్? నువ్వు ఇంతవరకు కోర్సే నేర్చుకోలేదంటేనేమో అట్లీస్ట్ 1-2 months చేయొచ్చు. కానీ ఇప్పుడు మాలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి మీరు ఎవరు కూడా అట్లా చేయరు. క్వికర్స్ అనేది ఇంటర్న్షిప్ సార్. క్వికర్స్ అనే కంపెనీ అది ఇంటర్న్షిప్ సార్. ఆఫ్టర్ 2 months. బట్ దే పేయింగ్ యూ, రైట్? ఎస్ సార్. దే ఆర్ పేయింగ్ యూ. పేడ్ అయితేనే, లేకపోతే లేదు. ఫ్రీ నాట్ రిక్వైర్డ్ అండి. అంటే మీ మీద నమ్మకం ఉంటే మీరు ఎందుకంటే వాళ్ళు మనతోటి లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు మన ఎఫర్ట్ అంత ఉన్నప్పుడు మనం ఎందుకు ఫ్రీగా చేయాలి సార్? కరెక్ట్. If you join 45 days first and later decide change in 3 months, should we need to pay for both? No. Whatever you paid, remaining amount you can pay. Monica has converted like that only. Yes. Mr. Reddy is asking your age. 24 అండి. చేస్తాండి 2025లో అప్లోడ్ చేస్తా మ్యూజిక్ క్రియేట్ గారు. ఐ హోప్ వీ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వశ్చన్స్ గైస్. అండ్ మోనికా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు లైవ్ and patiently answering. Thank you so much sir, opportunity. I want to see you as a good agency owner. ఇంతకుముందు నా స్టూడెంట్స్ ఆల్రెడీ ఏజెన్సీ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్యాక్ నా వీడియోలో ఒక లైవ్ వీడియో కూడా ఉంది ఆల్రెడీ, ఏజెన్సీ ఓనర్తో చేసింది అనమాట. సో మళ్ళీ నేను 2025లో ఐ వాంట్ టు సీ యాజ్ అ ఏజెన్సీ ఓనర్. ఐ వాంట్ టు డూ లైవ్. సార్ తప్పకుండా ది బెస్ట్ లో నెంబర్ 1 ఉంటానని అనుకుంటున్నాను. సో ఐ హోప్. బాజీ గారు, ఏఐ చెప్తున్నాను కదా, ఇది అడ్వాన్స్డ్ లెవెల్ లోనే ఉంటుందండి. మీకు ఇంకొక డౌట్ లేకుండా జాయిన్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఏదో చేస్తుంది అన్నది అబద్ధం. ఏం చేస్తలేదు. ఏ ఈజ్ మోర్ ఫర్ క్రియేటివ్ కాంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, ఇమేజెస్, వీడియోస్ కోసం. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఈ నాలుగు చాలా ఉంది. కాబట్టి ఏఐ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ ఎంత హెల్ప్ అవుతుంది చెప్తారు. కానీ బయట మార్కెట్లో చూపిస్తుందంటే ఏ ఈజ్ ఇంకా మొత్తం మార్చేస్తుంది అన్నట్టు చూపిస్తారు. దానివల్ల డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్ అవుతుంది కాదు. బట్ డెఫినెట్గా చాట్ జీపీటీ గురించి కానీ ఏ టూల్స్ ఉన్నాయో ఎవ్రీథింగ్ విల్ బి లార్నింగ్. సో పీపుల్ ఆర్ థ్యాంకింగ్ యూ మోనికా. థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ సేయింగ్ సూపర్ లవ్ మోనికా. అప్వర్క్, ఫైవర్లో కాంపిటీషన్ ఎక్కువైందండి, చాలా కాంపిటీషన్ అయింది. ఓకే మోనికా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐ డోంట్ వాంట్ టు I wish you all the best. I'm very happy that you grab many clients. And thank you sir. Nannila encourage chesi nannu inka next level lo చూపించారు. I'm really happy. Yeah. And నీకు ఇంకో బాధ్యత కూడా ఉంది. సరే, నువ్వు ఓడిఎంటీ జాయిన్ అయినావు. ఓడిఎంటీ వల్ల నీకు బెనిఫిట్ అయింది కదా. సూపర్ గా సార్. సో నువ్వు మా కోసం చేయాల్సింది ఏంటంటే, యువర్ టేకింగ్ కమ్యూనికేషన్ క్లాసెస్ కావాలా, మౌనిక లాంటి మౌనికలను తయారు చేయాలి. సో దట్ మౌనిక మన లైఫ్ లో మనకు ఇప్పుడు ఐఎమ్ లివింగ్ విత్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే కొందరు హౌస్ వైఫ్స్ జాయిన్ అవుతారు, దే వాంట్ టు సపోర్ట్ దేర్ హస్బెండ్. 10,000 వచ్చినా కూడా దే కాల్ మీ, దే టాక్ టు మీ ఫర్ లాట్ ఆఫ్ టైమ్ దట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడు అనిపిస్తుంది ఇది కదా లైఫ్ అని చెప్పేసి. మా నాన్న అయితే వెయిట్ చేస్తున్నారు సార్, మీరు టైం ఇస్తే మీతో మాట్లాడాలని చెప్పి. ఐ వాస్ వెరీ హ్యాపీ. డెఫినెట్లీ ఇప్పుడు మాట్లాడదాం ఇది అయిపోయినాక. ఇఫ్ ఆప్షన్ ఉంటే డెఫినెట్ గా తను రెడీగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. సో హ్యాపీ. ask him to come now. యాక్చువల్లీ తను జర్నీలో ఉన్నారు. మా సిస్టర్ ఇక్కడే ఉన్నారు. సో తను కూడా మీ బ్రదర్ ఎక్కడ పోయిండు? నా బ్రదర్ ఇక్కడే సార్, తను మా కజిన్ అన్నమాట. సో వాళ్ళు బాచుపల్లిలో ఉంటారు. ఓకే. Yeah, Bhavita Govind, she's my sister actually. She's very happy. And తను కూడా నేనైతే కొన్ని స్టార్ట్ చేశాను, దానికి తనే నాకు బ్లాగ్స్ రాసి హెల్ప్ చేస్తుంది, మీ వీడియోస్ చూస్తూ. Ask her to talk. She can come here. Yeah, please. Just give me 1 minute, sir. No problem. Antalopu I'll take some questions. Okay. Upwork, Fiverr lo competition ఉంది, I spoke it. And సార్ చాట్ జీపీటీలో వచ్చిన GA4 అనలిటిక్స్ని కన్సిడర్ చేయొచ్చా? ఇస్ దట్ డేటా ఇస్ ట్రూ? లైక్ వీ కెన్ డూ కంప్యూటర్ అనాలిసిస్, సైట్ ఆడిట్ విత్ చాట్ జీపీటీ. అడ్వాన్స్మెంట్ అయితే వస్తున్నాయి. నేను ఇంకా రీసెర్చ్ చేసి దాని మీద కూడా నేను ట్యూటోరియల్స్ పెడతానండి. నేచర్ ఇన్ మినిట్, నో ప్రాబ్లం. నేను ఇంకా డీటెయిల్ వీడియోస్ 2025లో చేస్తాను. సోషల్ మీడియా, గూగుల్ యాడ్స్, యూట్యూబ్, వెబ్సైట్ డిజైన్, వాట్సాప్ బిజినెస్,
హ్యాపీగా దిలీప్ కుమార్ గారు స్టార్ట్ చేయండి. థీమ్ తోటి పనే లేదండి, ప్రాపర్ ఎలిమెంటర్గా వాట్ చేసుకుంటే మస్తు డిజైనింగ్ చేయొచ్చు అనమాట. ఇట్స్ నాట్ అబౌట్ అ థీమ్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎలిమెంటర్, హౌ యూ యూజ్ ఇట్. సందీప్ గారు థ్యాంక్ యూ. ఎస్, జనవరి నుంచి వీఆర్ ప్లానింగ్ అ డిప్లొమా అండి. డిప్లొమా అండ్ డిజిటల్ మార్కెటింగ్ is starting. We're going to launch 6 months course and yes, that will help the students lot అండి. మేము కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేస్తున్నది ఓన్లీ టు హెల్ప్ ద స్టూడెంట్స్. ప్రస్తుతానికి మేము 3 months కోర్స్ అని చెప్పినా కూడా అది 5.5 months అవుతుంది యాక్చువల్గా. దాన్ని అఫీషియల్గా మేము జనవరిలో లాంచ్ చేస్తాం. అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ వద్దండి, అవసరం లేదు. ఎస్ సార్, తను రెడీగా ఉంది, బట్ వీడియో అంటే యాక్చువల్లీ స్కైడ్, సో వాయిస్కి అయితే షీస్ రెడీ. మౌనికకి ఎక్స్పీరియన్స్ లేదండి, షీఈ్ జస్ట్ ఎ ఫ్రెషర్. యా చెప్పండి. హలో అండి, హాయ్. యువర్ సిస్టర్, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ సిస్టర్. వీడియోకి భయపడతా. అంటే వీడియో అని ఏం లేదు, నేను వీడియో ఆన్ చేయను అంటే, సో ఫైన్, జస్ట్ మాట్లాడినా అంటే తను వెయిట్ చేస్తుంది అనమాట కోర్స్లో కూడా జాయిన్ అవ్వాలని చెప్పి. సో ఇప్పుడు తనకి ఎగ్జామ్స్ వల్ల నన్నే టీచ్ చేయమంది కానీ, బట్ లేదు నువ్వు అక్కడ నేర్చుకుంటేనే బాగుంటుంది, నా దగ్గర నేర్చుకోవడం కంటే కూడా. కాంపిటీషన్ ఉండదు సార్ మన దగ్గర నేర్చుకుంటే, మోటివేషన్ ఉండదు ఫస్ట్ థింగ్, నేను అదొకటి. ఎస్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఎందుకంటే సంపాదిస్తున్నప్పుడు మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కాబట్టి ఐ ఫెల్ట్. ఆ రోజు నేను యాక్చువల్లీ కంటెంట్ చేస్తున్నా మౌనిక, ఐ వాస్ డూయింగ్ కంటెంట్, ప్రతిరోజు పోస్ట్ చేయాలని ఉంటుంది. ఐ వాజ్ అబౌట్ టు పోస్ట్ వీడియో, రెడీగా ఉంది వీడియో, అప్పుడే చూస్తే ఫ్లడ్స్ గురించి ఉంది. అరే ఈ టైంలో కూడా నేను పోస్ట్ చేయడం ఏంటి, ఐ షుడ్ డూ సంథింగ్ అని చెప్పేసి ఐ రీసెర్చ్ దెమ్. అండ్ ఆ ఫ్లడ్స్లో ప్రాబ్లం మదర్ ఫాదర్ని పోగొట్టుకున్న ఒక అబ్బాయికి నేను హెల్ప్ చేశాను అనమాట. సో హీ వాస్ టాకింగ్ అబౌట్ దిస్. తెలుగు మీడియం అయినా పర్లేదండి, 100% జాబ్ ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకే రైట్ మౌనిక, ఐఎమ్ ఎండింగ్ ద సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అగైన్ నేను చెప్తున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకో, యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. వెల్, డెఫినెట్లీ యూ విల్ గ్రో విత్ అలాంగ్ విత్ ద కంపెనీ. నా వర్క్ నేను 100% చేస్తాను సార్. సో నేను చాలా వరకు నేను చెప్పేది కూడా అదే. సో నేను పర్సనల్గా నేను హెల్ప్ చేస్తాను, మీరు ముందుకు రండి నేను చెప్తాను. నేను నా ఒక్క క్లాసెసే కాదు, పర్సనల్గా కూడా నేను హెల్ప్ చేస్తాను. Thank you, Monica. All the best for your career. Thank you so much, sir. Bye-bye. Bye. That is the story of Monica, guys. So really happy. తను ఇప్పుడు మన దగ్గర కమ్యూనికేషన్ ట్రైనర్ కూడా. మీరందరూ వచ్చినప్పుడు ఫ్రీలాన్స్ వింగ్ తనే చూసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రెజ్యూమ్ ఎలా ఉండాలి, మీరు క్లయింట్స్తో ఎట్లా మాట్లాడాలి, హౌ టు గ్రాబ్ ద క్లయింట్స్ అనేది తను చెప్తుంది. ఇట్ విల్ హెల్ప్ యూ లాట్. Again, remember, I started this ODMT not only to make money, because I know the purpose of our life. Our purpose of life is live, let others live, and try to help them. నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని షేర్ చేస్తే వాళ్ళు కూడా బాగుపడతారు. సో తెలుగులో చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, దే డోంట్ నో వాట్ టు డూ ఇన్ ద కరియర్. డైలీ ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసుకుంటా ఆ పిచ్చి పిచ్చి మీమ్స్ కానీ వల్గర్ వీడియోస్ కానీ చూసి ఒక క్వాలిటీ లేకుండా అయిపోతున్నారు అన్నమాట. ఎందుకంటే ఇది ఒక అవగాహన లేక అనమాట. సో వాళ్ళందరికీ గైడెన్స్ చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ఎగ్జాంపుల్. అందుకోసమే నేను ఫస్ట్ ఫ్రీగా లాంచ్ చేసిన, అది చూసి ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయి వాళ్ళు జాయిన్ అవుతారు. డెఫినెట్లీ ఐ ట్రైన్ మోర్ పీపుల్. నా గోల్ చాలా పెద్దగా ఉంది 2025లో. ఐ వాంట్ టు రీచ్ మోర్ పీపుల్. అండ్ మీతో ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇంత క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి ఇఫ్ యూ రిఫర్ మోర్ పీపుల్, దట్ ఈస్ గుడ్. వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా జాబ్ చేస్తారు. ఓడిఎంలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ 99% సాటిస్ఫాక్షన్ తోటి వెళ్తాడు. వాళ్ళు చెప్పేదంతా ఒకటే మాట, మీరు తీసుకున్న డబ్బుల కంటే ఎక్కువ న్యాయం చేస్తారండి అది. సో అందుకోసమే ఈ కోర్స్ని 6 months చేయబోతున్నాం. జనవరిలో మేము అఫీషియల్గా దాన్ని లాంచ్ చేస్తాం అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యూచర్లో మళ్ళీ లైవ్స్ చేస్తాను. నాకు స్టూడెంట్స్ ముందరికి వస్తే ఐ కెన్ డూ ఎ నెంబర్ ఆఫ్ లైవ్స్ అండి. కొందరు షై ఫీల్ అవుతారు అనమాట, దే డోంట్ వాంట్ టు కమ్ టు ద లైవ్ అనమాట. ఇట్లా వచ్చిన వాళ్ళతోటి మంచి వర్కౌట్ అవుతుంది. ఐ ప్లాన్ మోర్ లైవ్ వీడియోస్. మాక్ ఇంటర్వ్యూస్ కూడా చేస్తా. ప్రజెంట్గా అయితే నా స్టూడెంట్స్ తోటి మాక్ ఇంటర్వ్యూస్ కూడా ప్లాన్ చేస్తున్నాను నేను. ఓకే, అండ్ ఇప్పుడు ఈ 2024లో లాస్ట్ బ్యాచ్ వచ్చేసి January 20 అండి. ఐమ్ రైటింగ్ దిస్.
సారీ జనవరి 20 గారు, డిసెంబర్ 20కి న్యూ బ్యాచ్ ఉంది. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ నేను చాట్లో పెడుతున్నాను, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, so that you will get a batch details and you can join the course. Yes, tours leader, 16 lakhs package is helping. Shrikant, thank you very much. True. But I felt genuinely to give it. I hope we answered all the questions. David, yes, ITA background, no problem. AI వల్ల కాంటెంట్ రాయడానికి ఏఐని ఎక్కువ వాడకండి, ఓన్ కాంటెంటే వాడండి. ఒక 20% కాపీ కంటెంట్ ఉన్నా పర్లేదు, కానీ మొత్తం మాత్రం ఉండొద్దు. ఇట్స్ మీ ఆఫ్లైన్ లేదండి, కంప్లీట్ ఆన్లైన్ కోర్స్ ఇది, కంప్లీట్ ఆన్లైన్ కోర్స్. ప్రసాదం కావాలా? తెస్తలే, మీ యొక్క అడ్రస్ చెప్పండి, నేను శబరిమల పోయి వచ్చినాక ప్రసాదం ఇస్తాను. ఓకే, చలో గాయస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ లైవ్. నెక్స్ట్ లైవ్ నేను అప్డేట్ చేస్తాను. బాజీ గారు ఉందండి, మీరు ఓడిఎంటీ ఫ్రీలాన్సింగ్ అని కొట్టండి, ఆ వీడియో ఉంది ఆల్రెడీ. మీరు మా దగ్గర జాయిన్ అయితే డెఫినెట్గా లైవ్ ప్రాక్టికల్స్ నేర్చుకుంటారండి రైడర్ అన్నారు. మీరు అప్కమింగ్ బ్యాచ్ జాయిన్ కండి, డెఫినెట్లీ యూ విల్ నాట్ రిగ్రెట్. కోర్సులో జాయిన్ అయితే ప్రసాదం ఇస్తారా? ఇస్తా. నువ్వు జాయిన్ అయినావా మరి? శబరిమల నేను జనవరి 5కి వెళ్తున్నా అభిషేక్. సోషల్ మీడియా మేనేజర్కి ఫుల్ డిమాండ్ ఉంది రవికిరణ్. థ్యాంక్ యూ శ్రీకాంత్. విచ్ పార్ట్ ఆఫ్ ఏపీ యు ఆర్? ఇట్ డిపెండ్స్ హైమావతి, డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ యాక్టివ్గా సర్చ్ చేస్తే ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. జాబ్స్ అప్లై చేయాలంటే ఇండీడ్ ఉంది, దెర్ ఆర్ మెనీ పోర్టల్స్. గూగుల్ సర్చ్ కన్సోల్ టాపిక్లో HTML వెరిఫికేషన్ అవ్వడం లేదు, కోడ్ కరెక్ట్గా అక్కడ కాపీ చేయాలో తెలియడం లేదు, ఏదో మిస్టేక్ చేస్తున్నారంట మీరు. అండ్ HTML వెరిఫికేషన్ కాకుండా మీరు అనలిటిక్స్ నుంచి చేయండి. ఫస్ట్ ఏం చేయండి, గూగుల్ అనలిటిక్స్కి అప్లై చేయండి, తర్వాత మీరు సెర్చ్ కన్సోల్ చేయండి, ఆటోమేటిక్గా అయిపోతుంది. దిస్ ఇస్ ద ఈజీ మెథడ్. ఓకే, ఓకే గుడ్. 3 months అండి, 3 months 6 months కాదండి, 3 monthsనే 6 months చేస్తున్నాం. ఇక దెర్ విల్ బి నో 3 months, మోర్ నాలెడ్జ్. ఓకే శ్రీకాంత్, యూఆర్ ఫ్రమ్ గుంటూరు. ఫుల్ ఈకామర్స్ జనవరిలో విల్ స్టార్ట్ అండి. ప్రస్తుతానికి ఈకామర్స్ వెబ్సైట్ ఎట్లా క్రియేట్ చేయాలో నేర్పించాము, దానికి SEO కూడా నేర్పించాము, ఇంకా అడ్వాన్స్ క్లాసెస్ నేర్పిస్తాం. ఇఫ్ యూ వాంట్ ఫుల్ కోర్స్, బెటర్ గో ఫర్ 3 months. ఇప్పుడు 6 months చెప్పినంత మాత్రం ఐ కాంట్ గ్యారంటీ యూ 30-40 నేను చెప్పలేను. ఇట్స్ డ్యూరేషన్ ఇంక్రీజ్ చేసి శాలరీ ఇంక్రీజ్ అని చెప్తలేండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ అండి. పరశురామ్ గారు, ఒకసారి మీరు కాంటాక్ట్ కాండి మా నెంబర్కి, odmt.inకి వచ్చేసి ఫిల్అప్ చేయండి, ఆ టీమ్ విల్ టాక్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి, ఈరోజు మొత్తం దాని గురించే మాట్లాడడం. ఉన్నాయి, ఫ్రీలాన్సింగ్ ద్వారా యూ కెన్ క్రియేట్. ఎస్, we work more on placements అండి. వీ హ్యావ్ 2 placement officers, 2 internship managers కంటిన్యూస్ దీని గురించి మాట్లాడతారు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. దెర్ ఈజ్ నో ప్లగిన్ మునేశ్వర్. విడ్జెట్స్లోకి వెళ్ళాలి, విడ్జెట్స్లోకి వెళ్ళి రైట్ సైడ్ మన పోస్ట్ని చూపించచ్చు. దెర్ ఈజ్ నో ప్లగిన్ ఫర్ దాట్, విడ్జెట్స్లో చేయొచ్చు. సోషల్ మీడియా చేయొచ్చు, బట్ మీకు వేరే నాలెడ్జ్ ఉంటే మిగతా SEO కూడా చేయొచ్చండి.
ఫేక్ అవసరం లేదండి. జెన్యూన్‌గానే పోవాలి డిజిటల్ మార్కెటింగ్‌లో. సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకుంటుంటే టైం తీసుకోండి ఏదన్నా. వెరీ గుడ్. యెస్. రైట్ గైస్. If you want to join, come to ODMT and fill the form and try to refer your friends also. And thank you very much for your time, guys. Next live ఎప్పుడు ఉందో నేను అప్డేట్ చేస్తా. Thank you. Swami Sharanam. Bye bye.